గోవింద పట్టాభిషేక లీల చెప్పుకున్నాం. దానికి పూర్వం గోవర్ధనోద్ధరణ లీల. ఈ రెండు పరస్పర అనుబంధం కలిగినటువంటి లీలలు. మనకి వేదాల్లో కృష్ణ సంబంధమైన మంత్రరాశి చాలా ఉన్నది. ముఖ్యంగా మోక్షకారకమైన కృష్ణ మంత్రంగా చెప్తున్నటువంటి మంత్రంలో 3 నామములు ముఖ్యంగా చెప్పారు. దాన్ని సర్వులు జపించదగ్గ విధంగా మనం గ్రహించి శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. దీన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో జపిస్తారో వాళ్ళు సంపూర్ణమైన కృష్ణానుగ్రహం పొందుతారని శాస్త్రములు మనకు చెప్తున్న విషయం. అయితే దీనికి మంత్రశాస్త్రాల్లో బీజాక్షరములు అవన్నీ కలిసి ఉన్నాయి, కానీ మనకు ఆ బీజాక్షరాల యొక్క ప్రసక్తి అనవసరం. స్వామి నామములే చాలు. ముందుగా శ్రీకృష్ణాయ, అందులో కృష్ణ శబ్దానికి అర్థం మనం ఎలాగూ చెప్పుకున్నాం. రెండవది గోవిందాయ, అది పూర్తయింది. మిగిలింది గోపీజనవల్లభాయ నమః. దానితో మంత్రం అయిపోయింది. అంటే గోపీజనవల్లభ తత్వం తెలిస్తే సంపూర్ణంగా అన్నీ తెలిసినట్లే. కనుక ఇప్పుడు ఆ గోపీజనవల్లభ అని ఏదైతే 3వ భాగం ఉన్నదో దానికి సంబంధించిన లీలని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇది రాస పంచాధ్యాయ అని భాగవతంలో దశమాధ్యాయంలో సరిగ్గా 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు చెప్పబడుతున్నటువంటిది. దివ్యమైనటువంటి ఘట్టములుగా ఇందులో ఉన్నటువంటి శ్లోకములన్నీ మంత్రమయాలుగా కూడా భావించబడుతూ ఉన్నాయి. ఇందులో విశేషంగా 29వ అధ్యాయం ప్రారంభమవుతుంది. భగవాన పితా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష రంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత అని ప్రారంభమవుతుంది. ఇందులో భగవానపి అంటే భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ తాను స్వయంగా అజుడు, నిర్వికారుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయినప్పటికీ భగవానపి అని అర్థం. ఆ రాత్రుల యందు, నిజానికి ఇది ఒక్క రాత్రిలోనే ప్రారంభం ఇది, కానీ ఆ రాత్రుల యందు అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ ఒక్క రాత్రిలో అనేక రాత్రుల్ని కలిపెట్టే స్వామి. కనుక ఈ రాత్రి యొక్క తత్వమే వేరు. ఒక శరత్పూర్ణిమ నాటి రాత్రి తన యొక్క యోగమాయాశక్తి ద్వారా ఆయన విహరించాలని అనుకున్నట్ట. విహరించాలని అనుకున్నాడంటే అనుగ్రహించాలని అనుకున్నాడు. ఎవరిని? తనతో తన్మయం చెందాలని తాపత్రయపడినటువంటి గోపికల్ని అనుగ్రహించదలుచుకున్నాడు. గోపీజన వల్లభుడిగా వారిని అనుగ్రహించడానికి సంకల్పించుకుని ఒక అద్భుతమైనటువంటి వేణునాదం చేసేట స్వామి. స్వామి వేణునాదం ఇప్పటికి చాలా మార్లే బృందావనంలో చెయ్యగా ఎందరో విని విని ఆనందించారు. కానీ ఇప్పుడు చేసిన వేణునాదం వేరు. ఏ జీవులను ఉద్దేశించి వేణునాదం చేశాడో ఆ జీవులకి తాకింది వెళ్ళి ఈ వేణునాదం. అంటే ఆ జీవులని ఆయన ఉత్థానం చేశాడు, తన వైపు ఆహ్వానిస్తున్నాడు ఆ వేణునాదంతో. అది ఆ జీవులకే తెలుస్తుంది. పరమాత్మ ఎవరిని పిలుస్తున్నాడో వారే ఆ పిలుపుని అందుకోగలరు. అది వారినే పిలుస్తున్నాడు, వారు మాత్రమే గ్రహించగలరు ఆ వేణునాదం వారిని పిలుస్తున్నదని. ఆ పిలుపు విన్న వెంటనే వీళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారట. ఎవరు? గోపికలు మాత్రమే ఆ పిలుపు విని ఆ రాత్రి వేళ బయలుదేరి వెళుతున్నారు. ఇక్కడ ఆ వేణునాదలోలుడైన కృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళుతున్నారు. అంటే వేణునాదం వారిని ఆకర్షించింది, వారిని పేరు పెట్టి పిలిచింది ఆ వేణునాదం. మీరు రండి అని ఆ జీవులకి తెలియకుండానే అందులోని ప్రేరణ జరిగింది అనమాట. అంటే వారిని ఉద్దేశించి వారిని అనుగ్రహించదలుచుకున్నాడు గనక వారికే కలిగింది. ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వారే స్పందిస్తారు. ఆ విధంగా వారిలో ఆ స్పందన కలిగింది. అయితే అందులో పేర్లు లేవా అంటే వారి పేరు పెట్టి పిలిచినట్టు ఎవరికి వారికి అనిపించింది. అది ఈ రహస్యం జయదేవుడి గీత గోవిందంలో ప్రస్తావన చేస్తారండి. నామ సమేతం కృత సంకేతం నాదయతే మృదువేణం బహుమనుతే మనుతే తవ సంగత పవన చలితమపి రేణుం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. ధీర సమీరే, ఒక గంభీరమైన వాయువు వీస్తున్నటువంటి సమయంలో ఆ శరత్పూర్ణిమ రాత్రి వేళ ఆ వేణునాదం వీళ్ళని ప్రేరేపించింది. ఎక్కడికి ప్రేరేపించింది? పరమాత్మ వైపు ప్రేరేపించింది. వాళ్ళు పరమాత్మ వైపు పరిగెత్తుకు వెళ్ళారట. ఎలా పరిగెత్తుకు వెళ్ళారంటే వాళ్ళని వాళ్లే మర్చిపోయారు. వాళ్ళ వెళ్తున్న స్థితిని ఇక్కడ వర్ణిస్తాడు మూలంలో. చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది. ఏ విధంగా బయలుదేరి వెళుతున్నారు అంటే ఇట్లు పొడమిన నవకుంకుమాంకిత రమాముఖ మండలం బోలే అఖండంబైన చంద్రమండలంబు పొడగని. ఒక చక్కని చంద్రుడు ఉదయించిన వేళ పుండరీక నయనుండి యమునా తటవనంబున జగన్మోహనంబుగా నొక్క గీతంబు వాడిన. అక్కడ కలగీతం పలికాడు అని వేణునాథం గురించి చెప్తూ మూలంలో చెప్తాడు. కలం అని, కలం జగవు కలం అని మాట మూలంలో ఉంటుంది. కలం అంటే అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. కలం అంటే అవ్యక్త మధుర ధ్వని, అంటే ఇది అని నిర్వచించలేని మాధుర్యానికి కలం అని పేరండి. అలాంటి అవ్యక్త మధుర ధ్వని ఆ వేణునాదంలోంచి రాగానే పరాయత్త చిత్తలై తత్తరంబున వ్రేతలు పనులకం చేతులాడకయు గోవులకం క్రేపుల విడువకయు విడిచి విడిచియు ఈడకయు
ఈడియు ఈడిన పాలు కాపకయు, కాచి కాచియు కాగిన పాలు డింపకయు, డించియు డించిన పాలు బాలురకు పోయకయు, పోసియు పతులకు పరిచర్యలు సేయకయు, చేసియు అసనంబులు కుడువకయు, కుడిచియు కుసుమంబులు ముడువకయు, ముడిచియు దొడవలు తొడుగుకయు, తొడుగుయు గోష్ఠంబులు పట్టుల ఉండకయు. వాళ్ళు ఏ విధంగా వెళుతున్నారో వర్ణిస్తున్నారు ఇక్కడ. వారిని వారు మర్చిపోయారు. ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో బయలుదేరిపోయారండి. అంతేగాని తమని తాము సవరించుకుని కూడా వెళ్ళలేదు. అంటే వాళ్ళు తమ శరీరాలనే మైమరచి వెళ్ళారు. ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నామే ఆ స్థితిలోనే అక్కడికి బయలుదేరిపోయింది. వడ్డిస్తున్నామే ఉన్న స్థితిలోనే వెళ్ళిపోయింది. పాలు దించుతున్నామే అలాగే ఉన్నవారు ఉన్నట్లే కదిలి వెళ్ళారు. ఆ వెళుతున్న సమయంలో వ్యత్యస్త వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయౌ. కంఠంలో వేసుకోవలసినటువంటి హారాన్ని ఆ తత్తరపాటులో పాదాలకు తొడిగి, పాదాలకు వేసుకోవలసిన పట్టీల్ని మెళ్ళో వేసుకుని, ఇలాగ వ్యత్యస్త వస్త్రాభరణములను వ్యత్యస్తం చేసుకుని ఉన్నవారు ఉన్నట్టులే కదిలి వెళుతున్నారు. ఇదొక అసంకల్పిత చర్య. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఏం లేదు. అంటే ఆ జీవులు అంత సహజంగా ప్రేరేపించబడుతున్నారు, శరీర స్పృహలను విస్మరించి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెళ్ళబోతున్నటువంటి ఆ దివ్య లీల శారీరకమైనది కాదు అనడానికి ఇదే పెద్ద ఆధారం. వాళ్ళ శరీరాలనే విస్మరించారు, తమ స్థితుల్నే విస్మరించి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా అప్పుడు అక్కడ వారికి యమునా తట నికట స్థిత బృందావన కాననే మహారమ్యే శంకర భగవత్పాదుల వారు వర్ణించినటువంటి స్వరూపాన్ని ఇక్కడ మననం చేసుకుంటున్నాం. యమునా తట నికటంలో బృందావన కాననంలో వ్యత్యస్త పాదార విందుడై, అంటే పాదం మీద పాదం పెట్టి కల్పద్రుమతల భూమౌ చరణం చరణోపరిస్థాప్య తిష్టంతం ఘననీలం స్వతేజసా భాసయంతమిహ విశ్వం పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం. ఇక్కడ ఒక అద్భుతమైన మోహనమూర్తిని మనం భావన చేస్తున్నాం. కృష్ణ పరమాత్మ ఒక్క అవతారం కాదు, అనేక అవతారాల కలయిక అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఏ అవతారాన్ని ధ్యానించినా ఆ అవతారమూర్తి ఒక్కడే కనిపిస్తాడు మీకు. కానీ కృష్ణావతారంలో మీరు ధ్యానించడానికి కూర్చుంటే బోలుడన్ని రూపాలు కనిపిస్తాయి. నిన్న మనం చూసినటువంటి గోవర్ధనగిరి ధరించినటువంటి స్వామిని ధ్యానించవచ్చు, ఆఖరికి రోలు కట్టబడ్డ కృష్ణుడిని ధ్యానించవచ్చు, వెన్న నారగిస్తున్న కృష్ణుడిని ధ్యానించవచ్చు. ఎన్ని రూపాలండి! కాళీయ పణిఫణాలపై నర్తిస్తున్న కృష్ణుడిని ధ్యానించవచ్చు, చిట్ట చివరికి భగవద్గీత బోధిస్తున్న కృష్ణుని వరకు. ఇలాగ అనేక రూపాలు కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాలు మనకి అవతారంలో కనిపిస్తాయి. ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న రూపం అంటే గోపికలు దర్శిస్తున్న రూపం. ఈ రూపానికి వేణుగోపాలమూర్తి అని అంటారు. స్వామి నాదావతారం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాదస్వరూపుడు, నాదావతారం. ఆ నాదమే ఇక్కడ చూపిస్తున్నాడు. త్యాగరాజస్వామి వారు చెప్పినట్లుగా వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవర గమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత అనే కీర్తనలో త్యాగరాజస్వామి వారు యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర అని చూపించారు. ఇక్కడ ఆ దివ్యమైన నాదం ఎటువంటి నాదం! ఆ వేణునాదం కలం అంటే అవ్యక్తం. దాని యొక్క మాధుర్యాన్ని లౌకికమైనటువంటి సంగీతంతో పోల్చడానికి లేదు. ఇందులో ఒక విశేషం ఉంది. ఇక్కడి నుంచి మనకు 5 అధ్యాయాలు ఎటువంటివి? దీనిలో యోగపరమైన విషయం ఉన్నది, తత్వపరమైన విషయం ఉన్నది. ఇది సాధనకి సంబంధించిన లీల కాదు, సిద్ధికి సంబంధించిన లీల. కనుక గోపికలు అనేక జన్మల నుండి చేసిన సాధనలు సిద్ధిగా మలచబడుతున్న లీల ఇది. అనేక జన్మల నుంచి సాధనలు చేసిన శుద్ధ జీవులు గోపికలు, శుద్ధ ప్రేమ జీవులు గోపికలు. ఆ గోపికల యొక్క సాధనలు సిద్ధిస్తున్న సమయం. అందుకే ఈ రహస్యాన్ని నాదానుసంధానం అనే ప్రకరణంలో యోగశాస్త్రం ఆధారంగా శంకర భగవత్పాదులు వారు ప్రస్తావన చేస్తారు. దాన్ని ఇక్కడ మనం సమన్వయించుకోవాలి. సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ సిద్ధానాం నాదానుసంధో భవతి అని చెప్తున్నారు అక్కడ. సిద్ధ్యారంభ స్థిరత అంటే సిద్ధి జరగడం ప్రారంభించిన మొదలుకొని సిద్ధి పూర్తయ్యే వరకు ఉండే స్థితి ఏదో అది ఈ 5 అధ్యాయాల్లో ఉంటుందండి. సాధన ఫలించి సిద్ధిగా వెళుతున్న దశ, ఆ దశనే ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక ఇది సిద్ధ్యారంభ స్థిరత. యోగపరంగా రహస్యం ఏంటంటే, ఎవరైతే నిరంతరం యోగ సాధనలో ఉంటారో వారికి క్రమంగా ఇంకా పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అన్న సమయంలో ఒక నాదం వినబడుతుందిట. ఇది శాస్త్రం వర్ణించినటువంటి విషయం. దీన్నే నాదానుసంధానం అంటారు. ఇది ఆ నాదం ఎలా ఉంటుంది మనకు తెలియదు. అది
ఎందుకంటే అది వినబడిందా పరమాత్మ సాక్షాత్కారం వెంటనే జరుగుతుంది. ఇది మొదటి మెట్టు అనమాట. నాదం వినబడడం సిద్ధికి ప్రథమ దశ. అదే ఇక్కడ వీళ్ళకి నాదం వినబడడం అని చూపిస్తున్నాడు. కనుక గోపికలు రాసలీలాధ్యాయాలు 5 అధ్యాయాలు మనం పరిశీలిస్తే పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటి స్థితికి ప్రథమ దశ ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ నాదానుసంధానంలో నాదం ఎలా ఉంటుంది అది చెప్పాలి అంటే పుస్తకాలు చూసి చదివి చెప్పేవాడు చెప్పలేడండి, అనుభవించేవాడు మాత్రం చెప్పగలడు. కనుక అనుభవించినటువంటి శంకర భగవత్పాదుల వారు యోగశాస్త్ర ప్రకారంగా ఆ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అప్పుడు వినబడే నాదం ఎలా ఉంటుంది అంటే, లోకంలో వీణా వేణు మృదంగాది నాదములు విన్నప్పుడు క్షణం రమతే చిత్తం. అది విన్నంతసేపు మన మనస్సు దాని యందు రమిస్తుంది అంటే ఆనందిస్తుంది, దానితో తన్మయం చెందుతుంది. ఆ చక్కటి సంగీతాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు ఆ దివ్యనాదములు వింటూ ఒక విధంగా పరవశించిపోతారు. అయితే ఈ నాదాల కంటే అతీతమైన నాదం ఇది అని చెప్తున్నారు. ఇది అంతఃసంగీతం. మన లోపల ప్రతివాడిలో ఈ నాదం ఉంటుంది, కానీ మన లోపల వినే నాదాన్ని అంత ఓపిక మనకు లేదు. మన లోపల ధ్వనించే నాదాన్ని వినేటువంటి సాధన మనకు లేదు, ఓపిక లేదు. ఎందుకంటే అనేక చప్పుళ్ల మధ్య ఈ లోపలి చప్పుడు మనం వినలేకపోతున్నాం. అనేక చప్పుళ్ళు అంటే లౌకిక విషయాల చప్పుళ్ల మధ్య నీ లోపల పరమాత్మ ఊదుతున్న నాదాన్ని నువ్వు వినలేకపోతున్నావు. వినగలిగితే పరమాత్మ ప్రతివాడిలో ఈ నాదాన్ని ఊదుతున్నట్టండి. ఆ అవ్యక్త నాదంతో మీరు నేను అందరిని నిండిపోయాం. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క వంశీని నాదంతో నిండిపోయింది. అది వినగలిగేవాడు యోగి, వాడు వింటాటప్పుడు. ఆ నాదానికి పేరు అనాహత నాదం. మన లోకంలో వినబడే నాదములకు ఆహత నాదం అని పేరు, దానికి అనాహత నాదం అని పేరు. ఆహతం అంటే కొట్టుట అని అర్థం. ఆహత నాదం అంటే ఒకటి మరి ఒక దాని స్పర్శ వల్ల వచ్చే నాదానికి ఆహత నాదం అని పేరు. సృష్టిలో ఏ వాద్యమైనప్పటికీ కూడా దానికి మరొక దాని యొక్క స్పందన వల్ల, స్పర్శ వల్ల దాని నుంచి నాదం ఉత్పన్నమవుతుంది. కనుక మనం వినే చప్పుళ్ళన్నీ కూడా ఆహత నాదములే. అనాహత నాదం అంటే ఇటువంటివేవీ లేని అంతర్గతమైన ఒక దివ్యనాదం. అది వింటే అదే మోక్షం. కొంతమంది మహాత్ములు మాత్రమే సంగీతాన్ని తన లోపల సంగీతం వినడానికి సాధనగా మలుచుకోగలరు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంగీత విద్వాంసులు ఎందరైనా ఉండొచ్చు, కానీ నాద బ్రహ్మలు అందరూ ఉండరు. వాళ్ళు మాత్రమే తన లోపల సంగీతాన్ని వినగలరు. అది వినడానికి ఈ సంగీతాన్ని సాధనగా చేసుకుంటారు అలాంటి మహాత్ములు. వాళ్ళు మాత్రమే నాదోపాసకులు. అలాంటి నాదోపాసకుడు త్యాగరాజ స్వామి వారు. ఆయన చెప్తాడు, మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అన్నాడు ఆయన. ఆ దివ్యమైనటువంటి ఆ నాదాన్ని వినగలగడమే మోక్షంట. ఆ మోక్షం ఈ గోపికలకు వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు దాన్నే బాహ్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి నాదస్వరూపుడు ఇప్పుడు అవతరించాడు గనక ఇది నాదానుసంధానం అని చెప్పబడుతున్నది. ఇది ఎలా ఉంటుంది అనే దాన్ని శంకరుల వారు చెప్పారండి ఆయన అనుభూతితో. అది వేణోరివ దీర్ఘతరహ అని మనకు పోలికలో చెప్పుకోవడానికి వేణువు వలె దీర్ఘముగా ఉంటుందన్నారు. అంటే అలాగ కంటిన్యూ నిరంతరం సాగుతూ ఉంటుంది ఆ దివ్యనాదం. దానిని వింటాట్టే యోగి. సరిగ్గా ఆజ్ఞాచక్రం విచ్చుకోగానే ఆ సహస్రార కమలంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ దివ్యనాదం వాడికి వినబడుతుంది. ఈ నాదానుసంధానం జరిగిన వెంటనే కొంతసేపటికి నాదాంతర్మధ్యవర్తి జ్యోతి అంటాడు. ఇక్కడ నాద మధ్యంలో ఒక జ్యోతి కనబడుతుందట. ఆ జ్యోతి కనబడితే ఇంకా నపునర్భవాయ, వాడు మరి పుట్టడు అని ఇక్కడ చెప్పారు. వాడు మరి పుట్టడు అంటే వాడికి మరి దేహబంధం లేదు, వాడు ఆ జ్యోతిలో లీనమైపోతాడు. ఇప్పుడు వీరికి ఏం జరిగిందండి? నాదానుసంధానం జరిగింది. ఈ నాదం ఎక్కడి నుంచి పుట్టిందో వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి, అంటే నాదం యొక్క మూలం కోసం వెతుక్కుంటూ వచ్చారు. తమకు వినబడిన నాదం యొక్క మూలాన్ని చూడడానికి వచ్చారు. వచ్చేటప్పటికల్లా నాద మధ్యంలో ఉన్న జ్యోతి ఏదో అదే దివ్యమైన ఆకారం ధరించి ఆ కృష్ణ జ్యోతి, ఆ పరంజ్యోతి వాళ్ళకి దర్శనమిచ్చింది. కంటే ఈ నాద ప్రవాహానికి మూలమైన జ్యోతి అక్కడ కనబడిందనమాట. కనబడుతున్న కృష్ణుడు వేణుగోపాలుడు ఎవడు? నాద మధ్య జ్యోతి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన నాదమే చుట్టూ వ్యాపించింది, ఆయన దానికి కేంద్రంగా ఉన్నాడు. అంటే నాద వృత్తానికి కేంద్రముగా ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకోండి. తన నుంచి వచ్చిన నాదానికి తానే కేంద్రం. ఎలాగైతే తన నుంచి వచ్చిన వెలుగుకి ఆ జ్యోతియే కేంద్రం అవుతుందో, తన నుంచి వచ్చిన ఈ నాదానికి ఈ పరంజ్యోతి అయిన కృష్ణుడే కేంద్రం. కనుక అక్కడ కనబడుతున్న ఆ వేణుగోపాలుడు ఎవరు అంటే నాదమధ్యాంతర్వర్తి జ్యోతి. కనుకనే వేణుగోపాల ధ్యానము యోగ సిద్ధికి హేతువు. లీలాసుకుడు ఒక మాట అంటాడు, స్వామి నిన్ను నిరంతరం నేను అటువంటి వేణుగోపాల రూపాన్ని ధ్యానిస్తున్నాను, కానీ ఒక్కటే కోరికని నాది. అదేమిటంటే నా మరణ సమయంలో ఆ వేణుగోపాల మూర్తి నా కళ్ళెదురుగా ఉండుగాక అని అంటున్నాడండి మహానుభావుడు.
అంటే ఆ మూర్తినే గాని ధ్యానిస్తూ ప్రాణాలు విడిచిపెడితే ఇంక వాడు మరి పుట్టడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి పార్థాను చింతయన్ అని గీతలో స్వామి చెప్పినట్లుగా ఆ స్వరూపాన్ని లీలాసుకుడు ఎలా చెప్తున్నాడు చూడండి. వ్యత్యస్తపాదమవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఇందులో శబ్దములన్నీ భక్తి అనేటటువంటి ధాతువు ఎవరికైనా ఉంటే వాడిని కరిగిస్తాయండి. అలాంటి శబ్దములు వాడాడు ఇందులో. వ్యత్యస్తపాదం అంటే వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద అని మహానుభావుడు నారాయణ తీర్థులు చెప్పినట్లే పాదం మీద పాదం పెట్టి అవతంసిత బర్హి బర్హం శిరస్సుపై నమలపింఛాన్ని ధరించి సాచీకృతానన తన శిరస్సుని వాల్చి నివేశిత వేణురంధ్రం ఆ వేణురంధ్రాన్ని పూరిస్తూ ఉన్నటువంటి పరం తేజ పరమోత్కృష్టమైన తేజస్సు. ఆ తేజస్సు ఎటువంటి తేజస్సు అంటే పరమ కారుణికం తేజ అన్నాడు. పరమ దయామయమైనటువంటి తేజస్సు పురస్తాత్ సన్నిధత్తాం నా ముందు ఉండుగాక. ఏ సమయంలో? ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. అటువంటి ఆ స్వరూపాన్ని మనస్సులో నిలపాలి కదా. కనుకనే ఆ వేణునాదం చేస్తున్న కృష్ణ పరమాత్మను చూస్తూ తన్మయం చెందిపోయారు గోపికలు. వాళ్ళు చెందడమే కాదు, ఆ బృందావనంలో ఆ రాత్రి వేళ తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా కృష్ణ వేణునాదంతో నిండిపోవడాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. తాము స్పందించడమే కాకుండా బృందావనంలో జడ జగత్తు కూడా వేణునాదానికి స్పందించి కరిగిపోవడం వాళ్ళు చూశారు. పైగా గగన మండలంలో దేవతలు గంధర్వులు వాళ్ళు కూడా వేణునాదాన్ని వింటూ తన్మయిలవడం గోపికలు చూస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితి మీరు ఊహించుకోండి. భౌతికమైన స్థితి కాదని వాళ్ళకి దివ్య దర్శనం జరుగుతోంది. అంతేకాదు భాగవతంలో గోపికలకు సంబంధించిన గీతలు మొత్తం మనకి ప్రధానంగా 3 కనిపిస్తాయి. వేణుగీత, గోపికా గీతలు, యుగళ గీతాలు. ఇవి కాక భ్రమర గీతాలు 4 గీతలు ఉన్నాయండి. భ్రమర గీతములు 4 గీతలు కనిపిస్తాయి. రాసపంచాధ్యాయులో గోపికా గీతలు వస్తాయి. కానీ వేణుగీతం దానికి ముందు ఉన్నది. వేణుగీతం అంటే కృష్ణుని యొక్క వేణునాదాన్ని వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నామే, ఏది వస్త్రాపహరణ సన్నివేశం. దానికి పూర్వం శరదృతువులో కృష్ణుడు వేణుగానం విన్నప్పుడు వాళ్ళు చూసిన అనుభూతిని చెప్తారు. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ స్మరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వేణుగోపాలను మనం తెచ్చాం గనక. ఆ వేణుగీతంలో వాళ్ళు అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు. అందులో కొన్ని భాగాలు మనం తెలుసుకోవడం ఎందుకంటే ఆ వేణుగోపాల మూర్తిని హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి. ఆ దివ్యమైనటువంటి వేణుగీతంలో చాలా చక్కని భావాలు చెప్పారు. అలాగే యుగళ గీతం అని ప్రత్యేకించి మరొకటి కనిపిస్తుంది. అందులో కూడా రమ్యమైన భావాలు కనిపిస్తాయి. మొత్తానికి కృష్ణ భక్తులకి ఈ 4 గీతలు ఎప్పుడు కూడా మననీయములు. వాటి చాలా మధురమైన గీతములు. ఇప్పుడు ఆ వేణుగోపాలమూర్తిని వాళ్ళు చూస్తున్నారు. నిజానికి ఈ వేణుగోపాలమూర్తి వర్ణన వినగానే శుద్ధ జీవులు ఆకర్షింపబడతారటండి. ఇది సహజం. ఒకప్పుడు వ్యాసుల వారి భాగవతాన్ని రచించి ఇది ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారట. ఎవరికైనా ఇచ్చి వ్యాప్తి చేయాలి కదా. వేదాలు 4 కూడా పైల, జైమిని, సుమంత, వైశంపాయన అనే 4 శిష్యులు బోధించి దీన్ని వ్యాప్తి చేయండి అని చెప్పాడు. మహాభారతాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. అష్టాదశ పురాణాన్ని సూత పౌరాణికులకు అప్పచెప్పాడు. కానీ భాగవతం మాత్రం ఎవరికి అప్పచెప్పాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే భాగవతం సామాన్య విషయం కాదు, మోక్ష శాస్త్రం అది. దానికి పారమహంస సంహిత అని పేరు. అంటే పరమహంసల సంహితది. పరమహంసలకు సంబంధించిన గ్రంథం అండి ఇది. కనుక పరమహంసలకు సంబంధించిన గ్రంథం ఒక పరమహంస చేతిలో పడాలి. ఎవరా పరమహంస? శుకయోగింద్రుడు. కానీ ఆయన ఎక్కడుంటాడు ఈయనకే తెలియదు, వ్యాసుల వారికే. కానీ ఎక్కడైనా తారసపడకపోతాడా అని తన శిష్యులకి ఒక శ్లోకం ఇందులో చెప్పేట. ఈ శ్లోకాన్ని మీరు పాడుతూ ఉండండి ఎక్కడికి వెళ్ళినా. ఎవరైనా ఆగి ఇది ఎక్కడిది అని అడిగితే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అన్నట్టండి. అలాగా కొంతమంది శిష్యులు సమిధలు దర్భలు ఏరుతూ ఒక అరణ్యంలో ఈ శ్లోకం చదువుతున్నట్ట. చదువుతూ ఉండగా యోగీంద్రుడు అక్కడికి వచ్చేట. ఏమిటి ఈ శ్లోకం ఎక్కడిది అని. మీరు రండి మహానుభావ అని వ్యాసుల వారి దగ్గర తెలిసే, నాయనా సుఖయోగీంద్ర వచ్చావా అన్నట్టండి. అంటే బ్రహ్మానుభూతిలో ఉన్న మహానుభావుని కూడా లాగింది అంటే ఈ శ్లోకంలో ఉన్న విశేషం. ఆ బ్రహ్మమే కృష్ణుడై సంచరిస్తున్న రూపవర్ణనే ఇందులో. బర్హాపీడం నటవరవపు కర్ణయోక్కర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచమాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. ఇదండి ఆ శ్లోకం. ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి.
బర్హాపీడం నటవరవపు, నెమల పింఛాన్ని ధరించిన నటవరవపు, నటనగా శరీరాన్ని ధరించేట, అంటే లీలామానుష విగ్రహుడు. వైజయంతీంచ మాలాం, వైజయంతిమాలని ధరించి పీతాంబరాన్ని ధరించి వేణురంధ్రాల్ని పూరిస్తూ నాదాన్ని వినిపిస్తున్న కృష్ణ పరమాత్మని వర్ణించిన ఈ శ్లోకానికి పరవశించిపోయాడు సుఖయోగింద్రుడు. అది వేణుగోపాలమూర్తి యొక్క మహిమ. ఆ మూర్తిని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదనకజ్యుతి భూమి ప్రబ్బికొనగా మౌళి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగ ఒక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగచేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి, చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటున్నారు పోతన గారు. ఈ శ్లోకాన్ని ఎంత అద్భుతంగా అనువదించారో చూడండి. ఇక్కడ కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప, కర్ణయో కర్ణికారం అనే మాటను ఎంత అందంగా తీసుకొచ్చారు. కొండగోగు పువ్వుల్ని స్వామి అలంకరించుకున్నట్ట అవి చెవుల్లోంచి వేలాడితే ఇలా వస్తున్నాయట. అవి ఎక్కడ ప్రతిఫలిస్తున్నాయంటే ఆయన బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయట. అంటే ఆ బుగ్గలు అద్దాల్లాగున్నాయి. అలా ప్రతిఫలిస్తూ ఉండగా భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమొప్ప, ఆ వేణువుని మ్రోయించుతూ ఎడం వైపు తల తిప్పెట్టండి ఆయన. ఆ తిప్పేటప్పుడు ఆ నాదానికి అనుగుణంగా కనుబొమ్మలు కదిలిస్తున్నట్ట. ఆ కనుబొమ్మల కదలిక భువన మోహనంగా ఉన్నది. ఇది చూసేవాడు తప్ప వ్రాసేవాడు రాయలేడండి, చూసేవాడే రాయగలడు. ఆ విధంగా ఉన్నటువంటి చేతులు ఏం చేస్తున్నారంటే అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప, ఆ రంధ్రాలని స్వరాలకు అనుగుణంగా కదిలిస్తూ ఉన్నటువంటి వాడు డాకాలి మీద అడ్డము శాచి నిల్పిన పదనఖద్యుతి భూమి ప్రబ్బికొనగా, ఒక అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. పాదం మీద పాదం పెట్టి నిల్చుకున్న వ్యత్యస్త పాదారవిందుడి స్వామి. ఇది త్రిభంగి ఆకృతి అంటారండి. నారాయణుని యొక్క అంటే వేణుగోపాలమూర్తి యొక్క త్రిభంగి ఆకృతి. త్రిభంగి అంటే మూడు వంకల వాడునర్థంట, మూడు వంపుల స్వామి. రామకృష్ణ పరమహంస ఈ మూర్తి గురించి చెప్తూ ఆయన ఎందుకు అన్ని వంకలు తిరిగి వంగిపోయాడంటే మా స్వామి చాలా ఫ్లెక్సిబుల్ అన్నట్టు. ఆయన మా కోసం అలాగా ఆయన చక్కగా వంగుతాడు, అంత మెత్తని వాడని చక్కటి భావన చేశారు ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈ మూడు వంపులు ఏమిటి అంటే పాదము నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి శిరస్సు వరకు ఒక వంపు, మూడు వంపులుట. ఈ మువ్వంకల స్వామి అందంగా నిలబడి ఆ వేణువును ఊతున్నటువంటి మూర్తి ఏమిటంటే ఏమిటయ్యా ఆ మూడు వంకలు అంటే ఆయన నాదావతారం మర్చిపోకూడదు కదా. ఈ నాదం వ్యక్తమైనప్పుడు ప్రథమంగా మూడు వంకలుగానే ఉంటుంది. అదేమిటంటే అకార ఉకార మకారాత్మకమైన ఓంకారం. ఆ ఓంకార స్వరూపుడే కృష్ణుడు, ఆ ప్రణవస్వరూపుడే కృష్ణుడు. అది దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఆ దివ్యమైనటువంటి వేణునాదాన్ని వినిపిస్తున్న స్వామి పాదం మీద పాదం పెట్టి ఉన్నప్పుడు పద నఖద్యుతి భూమి ప్రబ్బికొనగా అంటున్నారు పోతన గారు. అంటే ఆ కాలి వేళ్ల గోళ్ల కాంతులతో బృందావనం వెలిగిపోతుంది అండి. ఇక్కడ బృందావనానికి వెలుగు చంద్రుడు కాదు, కృష్ణచంద్రుడు. ఈ కృష్ణచంద్రుని యొక్క ఆ దివ్యమైనటువంటి పాదానుకున్నటువంటి గోళ్ల కాంతులు అంత చక్కగా వెలిగిపోతున్నాయి. గోళ్ల కాంతులు అంటే లలితాశాస్త్రంలో నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ గుర్తించుకోవచ్చు మనం. ఆ స్వామి యొక్క ఆ వేలి గోళ్ల కాంతులు ఎంత అందంగా ఉన్నాయి అంటే మళ్ళీ లీలాసుకుడి దగ్గరికి వెళ్ళాలి. వదనెందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపజ్యతే అధికాం శ్రియమస్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్ అంటాడు ఆ మహానుభావుడు. ఓ కృష్ణ, నువ్వెంత దయామయుడు అంటే చూడండి ఇందులో ఎంత అందమైన భావాన్ని చెప్తున్నాడు. నీ ముఖచంద్రుడి దగ్గర ఓడిపోయిన చంద్రుడు, నీ ముఖచంద్రుడి దగ్గర ఓడిపోయిన చంద్రుడు సిగ్గుతో 10 ముక్కలై నీ పాదాల మీద పడితే సరే అక్కడే ఉండు అని ఆశ్రయం ఇచ్చేవయ్యా అన్నాడు. ఇందులో ఎంత అందమైన భావన చూడండి. 10 ముక్కలు అవ్వడం అంటే స్వామి పాదాలకున్నటువంటి 10 గోళ్ళు. ఈ 10 గోళ్ళు ఎలా ఉన్నాయంటే చంద్రుణ్ణి కట్ చేసి అక్కడ అతికించారా అన్నట్టున్నాయి అక్కడ. ఈ మొత్తం ఈ 10 గోళ్లతో స్వామిలో ఉన్నప్పుడు ఒక చంద్రాకారమే అక్కడ అనిపిస్తున్నది. అంటే చంద్రుడు పాదాల దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడంటే స్వామి ఆశ్రయం ఇచ్చాట దయతో అక్కడ పాదాల మీద పడ్డవాడికి. దీంట్లోనే ఎన్ని చెప్పాడో చూడండి. ముఖ సౌందర్యం, నఖ సౌందర్యం, స్వామి కరుణా సౌందర్యం, 3 సౌందర్యాలని చెప్పాడు. కనుక మాధుర్యావతారమైన కృష్ణ పరమాత్మ నాదావతారంగా చూపిస్తున్న మాధుర్యం ఇది. మధురావతారం కదా కృష్ణుడు. ఆ మాధుర్యావతారంలో వేణుమాధురి, రూపమాధురి, నామమాధురి, లీలామాధురి,
తత్వమాధురి అని 5 మాధుర్యాలు ఉన్నాయండి కృష్ణావతారంలో. ఈ 5 మాధుర్యాల్లో మనం నామమాధురి కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు రూపమాధురిని, వేణుమాధురిని కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్యమైనటువంటి ఆ వేణునాదాన్ని వినిపిస్తూ స్వామి అక్కడ ఉన్న దృశ్యాన్ని గోపికలు భావిస్తున్నది, లీలాసుకుడు భావించింది, ఇటువైపు మహానుభావుడు శంకరులు భావించినవి అన్నీ చెప్పుకుంటూ ఉన్నాం మనం. అధరే వినివేశ్య వంశనాళం వివరాణ్యస్య సలీల మంగుళీభిః ముహురంతరయన్ ముహుర్వివృన్ మధురంగాయతి మాధవో వనాంతే మధురంగాయతి మాధవో వనాంతే అంటారు లీలాసుకుల వారు. ఆ వనాంతములంటూ అంటే యమునా తీరంలో ఉన్న వనముల్లో స్వామి గానం చేస్తున్నాడు. గాయతి అనే మాట వినగానే పరిచయం ఉన్న వారికి మరొక కీర్తన కూడా గుర్తొస్తుంది. ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన. గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్ప సుగంధ సుమలయ సమీరే పావన మునిజన యమునా తీరే మునిజన సేవిత యమునా తీరే తులసీదామ విభూషణహారి జలజ భవస్తుత సద్గుణ సౌరి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి మాధవో వనాంతే. మధురంగా గానం చేస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి గోపికలు అనుకుంటున్నారటండి, ఆహా కళ్ళు ఎందుకున్నాయో అది ఇప్పటికి సార్థకమైంది అన్నట్టు. చూసారని కళ్ళున్నది ఈ రూపం చూడ్డానికి, ఇంకా దేనికి కాదు. కనుక కళ్ళున్న దానికి సార్థకత ఇప్పుడు జరిగింది. ఎందుకంటే ఈ దివ్యమైన స్వరూపాన్ని చూస్తాం. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామ. ఎంత చక్కటి మాట. అక్షణ్వతాం ఫలమిదం, కళ్ళున్నందుకు ఇదే ఫలం. నపరం విదామ, మరొక ఫలము లేదు. అంటే కంటికి ఫలం పరమాత్మ దర్శనమే. అది వారి యొక్క భక్తి. పైగా మరొక మాట అంటున్నారు, యద్దర్శనే దృశిషు పక్ష్మకృతం శపంతి. వాళ్ళు బ్రహ్మదేవుని శపించేట. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటే రెప్పబడుతుంది. రెప్పపడడం అనేది మానవ లక్షణం, అంతే కదండి. ఆ రెప్పపాటు వియోగం కూడా తట్టుకోలేకపోయేటండి వాళ్ళు కృష్ణునితో. కనుక ఈ రెప్పని సృష్టించిన బ్రహ్మగారిని ఒకసారి తిట్టుకున్నట్టు వాళ్ళు. పక్ష్మకృతం శపంతి, ఈ రెప్పలెందుకు అడ్డం పెట్టావయ్యా అని, రెప్పలు అడ్డం పెట్టావయ్యా అన్నాడు. ఈ ప్రేమ మనకు అర్థమవుతుందా అండి? అందుకే మహానుభావుడైనటువంటి వివేకానంద విదేశాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి గురించి చెప్పిన మహానుభావుడు. ఆయన గట్టి మాట చెప్తాడు, విషయవాంఛల చుట్టూ ధనాల చుట్టూ పురుగుల్లా దేవులాడుతున్న మీకు అతి పవిత్రమైన గోపికా ప్రేమ అర్థం కాదు అన్నాడండి. ఇది వివేకానంద మాట. నాకంటే గట్టిగా అన్నాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లో గట్టిగా చడామడా తిట్టాడు. ఎవరి హృదయంలో శుద్ధత అనేది ఉంటుందో, పవిత్రత అనేది ఉంటుందో వారికి మాత్రమే అర్థమవుతుంది గోపికా ప్రేమ. ఈ గోపికా ప్రేమలో రవంత లభించిన ధన్యులమే మనం. రవంత లభించినా ముక్తి పొందిపోతాం. అది అఖండమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. కృష్ణుని తప్ప మరి దేనిని కోరని ప్రేమ, కృష్ణునితో తాదాత్మ్యం చెందాలనే ప్రేమ, కృష్ణానుభవం కోసం తప్పించిపోయిన ప్రేమ, కృష్ణానుభవం. అందుకు వాళ్ళు అనుకుంటున్నారు, బృందావనం సఖి భువో వితనేతు కీర్తం యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి. బృందావనం కీర్తి పెరిగిపోయిందిట. ఎందువల్లంటే దేవకీసుతుడు పాదం పెట్టడం చేత బృందావనం కీర్తి పెరిగిపోయింది. పైగా గానాన్ని చేస్తున్నప్పుడు వ్యోమయాన వనితాస్సగ సిద్ధేర్ విస్మితాస్తదుపధార్యశ లజ్జా కామమర్గణ సమర్పిత చిత్తా కస్మలం యయురపస్మృత విద్య. వ్యోమయాన వనితా, గగనంలో సంచరిస్తున్నటువంటి దేవతలు దేవతా స్త్రీలు అక్కడ ఆగిపోయి చూస్తూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి అక్కడ నిలబడిపోయారు. అంతేకాదు ఆ దివ్యమైనటువంటి వేణుగానాన్ని వింటూ పైన శర్వ పరమేష్ఠి పురోగాహ, ఇంద్రుడు శివుడు బ్రహ్మదేవుడు మొదలైన వారు నిలబడిపోయారట. వీళ్ళందరూ సంగీతంలో విద్వాంసులండి. వీళ్ళెందుకు నిలబడ్డారంటే ఈ దివ్యమైన సంగీతంలో మెలకువలు తెలుసుకుందామని నిలబడ్డారట. కొంతమంది గొప్ప సంగీత విద్వాంసులు కచేరీ చేస్తున్నప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ వెళతారు, ఎందుకంటే మెలకువలు తెలుసుకుందామని. అలాగే కృష్ణుడు ఇక్కడ వేణునాదం చేస్తూ ఉంటే దివ్యమైనటువంటి నాదోపాసకులందరూ కూడా ఆ గగనమండలంలో నిలబడి చూస్తూ ఉన్నారట, ఏవైనా నేర్చుకుందామా అని. వీళ్ళు నేర్చుకోవడానికి కూడా దాటిపోయిందిటండి అది. కనుక అందట్లేదు వీళ్ళకి. ఆ మాధుర్యానికి నమస్కారం చేస్తూ నిలబడుతున్నారు. ఎందుకంటే అందులో వినిపిస్తున్న నాదం మామూలు గాంధర్వం కాదు. బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగ చేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అని అంటున్నారు పోతన గారు. అందులో వినిపిస్తున్న నాదం బ్రహ్మ గాంధర్వం. ఈ మాట ఏమిటండి? మామూలుగా లోకంలో వినబడే సంగీతం వేరు. మనకి మనుష్య గంధర్వమే తెలియదు. మనుష్య గంధర్వం పైన దేవగంధర్వం అని ఒకటి ఉందిట. ఆ దేవగాంధర్వం నుంచి పుట్టినది సంగీతం.
దాని నుంచి మనుష్య గంధర్వులు స్వీకరించారు, దాని నుంచి మన ఋషులు స్వీకరించి మనకిచ్చిన సంగీతమే మనకు తెలిసింది. కానీ ఈ దేవగాంధర్వానికి కూడా అతీతం బ్రహ్మగాంధర్వం. సృష్టి అంతటికీ మూలమై ప్రణవానికి కూడా మూలమైన నాదం ఏ అవ్యక్త నాదం ఉన్నదో ఆ నాదమే ఇక్కడ స్వామి చేస్తున్న అనుసంధానం చేస్తున్న దివ్యనాదం. ఇది మాటకు కూడా అందదు. అందుకే ఈ దివ్య వేణునాదం గురించి మహానుభావుడు లీలాసుకుల వారు చెప్తూ, లోకానున్ముదయన్ శృతీన్ ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ వంశీనాద విజయతే వంశీనినాద శిశోహో ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో. ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన వేణునాథ తత్వాన్ని చెప్తున్నారండి. లోకాన్ ఉన్ముదయన్, లోకాలని మైమరిపింపజేస్తూ, శృతీన్ ముఖరయన్, వేదాలను రవళింపజేస్తూ, అంటే వేదాలకు కూడా మూలమైన నాదం ఇది కనుక వేదాలను రవళింపజేస్తూ, క్షోణీరుహాన్ హర్షయన్, స్వామి వేణునాదానికి అక్కడున్న వృక్షములు కూడా పల్లవించిపోయేట ఒక్కసారి అకాలంగా పల్లవించిపోయి, అంటే చిగురించే కుసుమించే చిత్రం. అందుకే క్షోణీరుహాన్ హర్షయన్. అందుకు గోపిక అంటుందండి, భక్తుల వ్రజ సాహిత్యంలో ఒక గోపిక అంటుంది, మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం నీరస మేధోరసతాం కృషానురప్యేతి కృషత్వం. కృష్ణ, నువ్వు వేణునాదం చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ వేణునాదం చేసి మమ్మల్ని ఏడిపించకయ్యా. మేము అన్నీ మర్చిపోయి నీ దగ్గరికి వస్తున్నాం, ఇదంతా వేరే విషయం. మేము వంట వండుకుంటున్న సమయంలో మాత్రం వేణునాదం చేయకన్నట్టు. ఎందుకంటే మేము ఆ ఎండుకట్టెలు పెడతాం, మంట వెలిగిస్తాం, నువ్వు వేణునాదం చేస్తావు. నీ వేణునాదానికి తాపాలన్నీ చల్లారిపోతాయి కనుక మంటలారిపోతాయి. నీ వేణునాదానికి మోడులు కూడా చిగురిస్తాయి, మేము పెట్టిన కర్రలన్నీ ఒక్కసారి పచ్చగా అయిపోయి చిగురించడం మొదలెడుతున్నాయి, ఇంకేం వంట వండుతామయ్యా అన్నట్టండి. ఎంత గొప్ప భావం చూడండి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అందుకే మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం, ఎంత అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. కనుక క్షోణీరుహాన్ హర్షయన్. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పనికిరాని మౌడైన బీడైన దాన్ని కూడా పల్లవింపచేసి ప్రాణం పోసే శక్తి ఆ నాదానికి ఉన్నది. అంత ప్రాణశక్తి దానిలో ఉన్నది, అది గ్రహించవలసినది. ఇందులో ఏ అతిశయోక్తి లేదండి, ఏ ఎగ్జాజరేషన్స్ ఇందులో లేవు. గోపాన్ సంభ్రమయన్ శైలాన్ విద్రవయన్, కొండలు కరిగిపోతున్నాయట. పశువున్ వివసయన్, పశువులు పరవశించిపోతున్నాయటండి. ఆవులు మొదలైనవి కూడా మేతలు మర్చిపోతున్నాయి. చిట్ట చివరికి లేళ్లు గుంపులు కట్టుకొచ్చేట అక్కడికి. ఏ విధంగా వచ్చాయంటే, గుణగణార్ణ మనుగచ్చ హరిణ్యో గోపికా యవ విముక్త గృహాసాహ. గోపికలే అంటున్నారు. ఈ లేళ్లు చూడండి ఎలా వచ్చేసాయో. ఆ లేళ్లు పచ్చికని తింటున్నవి కాస్త కృష్ణ వేణుగానం విని పచ్చిక నవలడం కూడా మర్చిపోయి నోట్లో పచ్చికతో పాటు అలా చూస్తూ ఉండిపోయేట, బొమ్మ గీసినట్లుగా. అంతేకాదు, ఒక పక్షి చెట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకునిందిటండి. ఏంటి కళ్ళు మూసుకుని వేణునాదం వింటుందా? కళ్ళు మూసుకుని ప్రవచనాలు వినేవాళ్ళు మాకు తెలుసు, అది ధ్యానము నాదము అనడానికి లేదు ఇక్కడ. సరే, మొత్తానికి ఈ పక్షులు ఆ విధంగా కళ్ళు మూసుకు వినడం గురించి గోపిక అంటోందండి. ఎంత చక్కటి మాట. జగతీజంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృత శందముల్ మిగులన్ వీనుల ద్రావి వ్రేగుపడు నెమ్మిన్ కృష్ణ రూపంబు చిత్తగమయ్యుండగ అడ్డపెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఈ ఖగముల్ సొక్కెడి చూచితే మునిజనాకారంబులన్ భామిని. ఒక గోపిక చెప్తోంది, చూసావా ఈ పక్షులు ఎలా ఉన్నాయో? ఈ కళ్ళు మూసుకోవడం ఏంటో తెలుసా? ఆ వేణునాదం విని ఆ వేణునాద రసికుడైన కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు. ఆ ముగ్ధమోహనమైన స్వామి యొక్క రూపాన్ని చూసి ఆ చూపులతో ఆయన్ని లాక్కుని లోపల పెట్టుకున్నాయటండి పక్షులు. మళ్ళీ కళ్ళు తెరిచుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాడేమోనని కళ్ళు రెప్పలు మూసేసేటవి. ఎంత చక్కగా చెప్పారు చూడండి. హృదయంలో కృష్ణ రూపాన్ని పెట్టుకుని మళ్ళీ తెరుచున్న కళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తాడేమోనని కళ్ళు మూసేసుకున్నాయట. ఆ విధంగా మునిజనాకారంబులన్, ధ్యానముద్రాంకితులైన మునిజనుల వలె ఈ పక్షులు ఉన్నాయి, చూసారా? అందుకు ఇక్కడ పశూన్ వివసయన్ గోబృందమానందయన్, గోవులను ఆనందింపజేస్తూ, ఓంకారార్థముదీరయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్, మునులు ముడుచుకుపోతున్నారు వేణునాదం విని. అంటే ఏమిటండి మునులు ముడుచుకుపోవడం ఏంటి? దీనిలో అంతరార్థం ఏంటి? వికసించారంటే బాగుంది, కానీ ముడుచుకుపోవడం ఏంటి అర్థం ఏంటి? ముడుచుకుపోవడం అంటే అంతర్ముఖులైపోతున్నారు. ఈ వేణునాదం వినగానే వారు ఒక్కసారి అంతర్ముఖులై తమలో ఉన్న పరమాత్మని చూడగలుగుతున్నారట. అది మునీన్ ముకుళయన్ అంటే అర్థం. సప్తస్వరాన్ జృంభయన్, సప్తస్వరములు మూలమైన నాదం ఇది, సప్తస్వరములకు మూలమైనది. అందుకే
యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర అనడంలో అంతరార్థం ఇది. సప్తస్వరాలకు కూడా మూలమైన దివ్యనాదం. ఈ దివ్యనాదం దేన్ని తెలియజేస్తుందంటే ఓంకారార్థముదీరయన్. చిట్ట చివరికి గట్టి మాట చెప్పారండి లీలాసకులు, యోగీశ్వరులు గనక ఈ మాట అనగలిగారు. ఓంకార అర్థముదీరయన్. ఓంకారం యొక్క పరమార్థం ఏమిటో, ఓంకారం యొక్క మీనింగ్ అని కాదు, ఓంకారం యొక్క పరమార్థం ఏమిటో దానిని తెలియజేస్తున్నటువంటి వంశీ నినాదము అది. లోకానున్ముదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాదశిశోహో వంశీనినాదశిశోహో. ఈ విధంగా స్వామి ఆ దివ్యమైనటువంటి వేణునాదాన్ని చేస్తున్న దృశ్యాన్ని మనం మనస్సులో ప్రతిష్ఠించుకున్నాం. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే వేణునాదరసికం భజామహే. తన వేణునాదానికి తాను పరవశించి అరమూర్చిన కన్నులతో ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపం. సాచి సంచలిత లోచనోత్పలం. ఆయన అరమూర్చిన కన్నులతో ఉంటూనే ఆ గానానికి అనుగుణంగా రెప్పలు కదిలిస్తున్నట్టండి. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం. తన యొక్క మెత్తని పెదవులు ఎలా ఉన్నాయంటే సామి కుట్మలిత అంటే సగం మొగ్గలాగా చేసి ఉన్నాయట. నిజంగా దర్శించేవాడు తప్ప ఎవడైనా రాయగలడే చెప్పండి. ఇది సామి కుట్మలిత సగం మొగ్గలా చేసి ఉన్నాయట. అంటే ఊదుతూ ఉన్నప్పుడు సగం మొగ్గలాగా ఉంటాయి కదండి, అది సామి కుట్మలిత. కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం. వేగంగా తన వేలు కొనలు ఆ మురళి మీద నర్తిస్తూ ఉన్నాయి. అలాంటి వేణునాద రసికుని నిరంతరం భజిస్తున్నాం అన్నారు. అంతేకాదు ఆ వేణునాదం వాళ్ళు చూస్తూ చూస్తూ ఒక్కసారి వేణువు మీదే వాళ్ళకి చిన్నపాటి అసూయ కలిగింది. ఏం పుణ్యాలు చేసుకున్నావు తల్లి, ఎప్పుడు స్వామి చేతుల్లో స్వామి అధరాల దగ్గర ఉంటావు, మేము ఆయనకి చాలా దూరం, నువ్వు చాలా దగ్గర. అపిజనిషి పరస్మిన్ అత్త పుణ్యో భవేయం తటభువి యమునాయా తాదృశో వంశనాళ అనుభవతి యయేద శ్రీమదాభీరసూనో అధరమణి సుధాయాన్ ప్రాప్తవాన్ వంశనాళ. అపిజనిషి పరస్మిన్ అత్త పుణ్యో భవేయం. మాకు మరొక జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా కృష్ణుని పెదవిపై చేరగలిగే మురళిగా పనికొచ్చిన వెదురు బొంగుగా మీరు పుట్టాలి అనుకున్నారు. ఇక్కడ అలా పుడితే స్వామి యొక్క పెదవుల దగ్గరికి చేరేవాళ్ళం కదా అనుకున్నారు. అంతేకాదు యమునా నది పొంగిపోయి స్వామి వేణునాదం చేస్తుంటే ఆ తరంగాలతో ఒడ్డు దాటి వచ్చేస్తుంది రండి ఆనందంతో. అది చూసి యమున నువ్వు కూడా పరవశించిపోతున్నావే వేణునాదంతో, నువ్వు వేణునాదంతో పరవశించిపోవడమే కాకుండా పుత్రోత్సాహంతో కూడా పరవశించిపోతున్నావులే అన్నట్టండి ఇక్కడ గోపికలు. ఎందుకంటే నీ యొక్క నీటితో తడిసి పెరిగినటువంటి వెదురు పొదల్లోని ఒక వెదురుని స్వామి పెదవి మీద పెట్టుకున్నాడు. అంటే నీ నీటితో వచ్చినటువంటి వెదురు పొదల్లో వెదురు అంటే నీ పుత్రుడు. తన పుత్రుడు ప్రయోజకుడైతే తల్లి ఎంత పొంగిపోతుందో ఆ వేణువును చూసి నువ్వంత పొంగిపోతున్నావమ్మా యమునమ్మా అన్నట్టండి గోపికలు. ఎంత భావిస్తున్నారో చూడండి ఆ వేణునాదాన్ని చూసి. అంతేకాదు ఆఖరికి ఆ వేణువునే నమస్కారం చేసి ఏమైనా నువ్వు పుణ్యాత్మరాలివి, నీతో మొరబెట్టుకుంటున్నాను తల్లి, నువ్వు కొంచెం ఆ స్వామికి మా అవస్థ చెప్పవా. అయ్యి మురళి ముకుంద స్మేర వక్త్రారవింద శ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాజ్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవచ్చాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశాం నందసూనోహో. ఓ అయ్యి మురళి, ఓ మురళి, ఎంత అదృష్టవంతురాలివి. ఎప్పుడు ఆయన దగ్గర ఉంటావు నువ్వు. ఆ పెదవి దగ్గర ఉన్నప్పుడు అంత సాగుతావు కదా, ఆయన చెవిదాకా వెళతావు నువ్వు. ఆ చెవిదాకా వెళ్ళినప్పుడు ఒక్కసారి మా దీనావస్థ ఆయన చెవిలో వెయ్యవమ్మా, మేము ఆయన కోసం తప్పించిపోతున్నామని దయచేసి చెప్పవమ్మా అని రాయబారిగా చెప్పేటండి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కృష్ణుడు పరతత్వమైతే మురళి ఆచార్యుడు. ఆచార్యుడు శిష్యుణ్ణి ప్రబోధించినట్లుగా గోపికల్ని ప్రబోధించి కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చింది ఆ మురళియే. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. పైగా కృష్ణుడు మురళి ఊదుతున్నాడు, ఇది మీరు భావిస్తే విశ్వమంతా వేణుబూదుతున్న కృష్ణుడిని మనం చూడవచ్చు. ఎవరా మురళి? మీరు నేను అందరం మురళీలమే, అందరూ వేణువులమే, ప్రాణులందరూ వేణువులే, మనందరం వేణువులమే. ఊదేవాడిని తెలుసుకోలేకపోతున్నాం. వేణువు నుంచి సంగీతం వస్తూ ఉంటే భలే పాడుతున్నానని ఆ వేణువు అహంకరించడం ఎంత అజ్ఞానమో, మన నుంచి ప్రకటమవుతున్న శక్తులన్నీ మనవే అనుకోవడం అంతే అజ్ఞానం. వేణువు అంత గొప్పగా పాడడానికి కారణం ఎవరు? పరమాత్మ.
అలాగే మన నుంచి ఇన్ని శక్తులు ప్రకటమవడానికి కారణం పరమాత్మే. మనందరం వేణువులమే. నేనేం కవిత్వం చెప్పట్లేదు, మీరు కొంచెం ఆలోచించండి. మీలో ఆ నాదాన్ని పలికిస్తున్న వాడిని చూడాలి. ఎక్కడ పెట్టి ఊదుతున్నాడు? ప్రతివాడు వేణువేట. ఎప్పుడైనా వేణువుని మీరు చూసుంటారా? చూస్తే పరిశీలించండి. భారతీయుల సంగీతం అంతా యోగశాస్త్రం అని నేను గతంలో కూడా ఇక్కడ చెప్పినట్టు నా జ్ఞాపకం. భారతీయుల సంగీతం యోగశాస్త్రం. అందుకే దాని ద్వారా మోక్షం పొందిపోయారు. ఒక దీక్షితుల వారు, ఒక త్యాగరాజస్వామి వారు. దీని ద్వారా ఎందుకు పొందారంటే అందులో యోగ రహస్యం వాళ్ళకి తెలుసు. కనుకనే మేము త్యాగరాజు కంటే గొప్పవారం అనుకునేటువంటి సంగీత విద్వాంసులు ఉండొచ్చేమో కానీ నాదబ్రహ్మలు అందరూ ఉండరని మాటికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రహస్యం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సంగీతాన్ని యోగ విద్యగా ఉపాసించారు. అలా ఉపాసించిన వాడు సంగీతం ద్వారా పొందవలసింది పొందలేడండి. సంగీతం అంటే మనం తొడలు పగలగొట్టుకుని చెప్పుకునేదా సంగీతం? సంగీతం ఒక నాదోపాసన. ఆ దృష్టితో దాన్ని పరిశీలిస్తే అది మోక్షాన్ని ఇస్తున్నది. అందుకే అలాంటి సంగీతోపాసన ముక్తినిస్తుందని త్యాగరాజస్వామి వారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అన్నారు. త్యాగరాజు కృష్ణుని గురించి పేర్కోవడంలో విశేషమున్నది. ఎంత సంసారి అయినా కృష్ణుని స్మరిస్తే చాలు ముక్తి పొందుకోవచ్చు అని త్యాగరాజస్వామి వారు అంటారు. సంసారులైతే నేమయ్యా సికిపించావతంసుడు ఎదుటనుండగా అన్నారండి త్యాగరాజస్వామి వారు. మరి ఆ సికిపించావతంసుడైన వేణునాథ రసికుడు ఏ మురళిలు వాయిస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా వేణువుని మీరు పరిశీలిస్తే వేణువుల్లో 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లో కొన్నిటికి 7 రంధ్రాలు ఉంటాయి, కొన్నిటికి 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రకాల వేణువులు ఉన్నాయి. ప్రధానంగా 7 రంధ్రాల వేణువే ప్రసిద్ధి. ఈ 7 రంధ్రాల్లో 6 రంధ్రాలు ప్రక్కనే ఉంటాయి, ఒక్క రంధ్రం విడిగా ఉంటుంది. ఈ ఒక్క రంధ్రం నుంచి ఊదుతారు. ఈ ఊదిన నాదాన్ని స్వరానికి అనుగుణంగా మూస్తూ తెరుస్తూ ఉంటే రాగాలు, లయలు, తాళాలు అందులోంచి ఉత్పన్నమవుతున్నాయి. కానీ కంటిన్యూగా వెళ్ళేటువంటి నాదం ఎక్కడి నుంచి వస్తుంది? 7వ రంధ్రం. 7వ రంధ్రం వీటన్నిటికీ పైన ఉందండి. కింద ఉన్నవి 6 రంధ్రాలు. ఈ 6 రంధ్రాల్లోంచి వస్తున్న నాదానికి మూలమేది? జాగ్రత్తగా వినండి, మీరు పట్టేయగలరు నేను చెప్పకముందే. ఏదది? 7వ రంధ్రం. మనందరం కూడా 7 రంధ్రాల మురళీలము. మన నుంచి పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో ఇన్ని శబ్దములు వెలువడ్డానికి కారణం మన శరీరం అంతా ప్రాణశక్తి అనే వేణువు మ్రోగడానికి కారణం మన మధ్యలో, మన శరీరంలో మధ్యలో ఉండే వేణుదండం. ఏమిటా వేణుదండం? వెన్నుదండం. వెన్నుదండమే వేణుదండం. సరిగ్గా మనలో ఉన్నటువంటి సహస్రారం నుంచి మూలాధారం వరకు ప్రతివాడికి వేణువు ఉందండి. ఈ వేణువుని నిరంతరం ఊదుతూ ఉన్నవాడు ఉన్నాడు. ఆ ఊదుతున్న నాదమే మనలో ప్రాణంగా, శక్తిగా ధ్వనిస్తున్నది. ఊదబడుతున్నటువంటి నాదాన్ని, ప్రాణాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ ఊదేవాడిని తెలుసుకోలేకపోతున్నాం. అది జరగవలసింది. ఈ 7 రంధ్రములు ఏమిటో కాదు, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 రంధ్రములు. 6 రంధ్రాలకు ఆవల 7వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం దగ్గరే నాదస్వరూపమైన పరమాత్మ యొక్క మధురతత్వం ఉన్నది. ఆ మధురతత్వమే దీని నుంచి పల్లవిస్తూ ఉండగా మనలో ఈ దివ్యమైనటువంటి నాదములన్నీ రవళిస్తున్నాయి. ఇన్ని శబ్దములకి, ఇంత ప్రాణానికి, అన్నిటికీ మూలం అదే. ఆ వెన్నుదండంలో అంటే యోగ శాస్త్రం అంతా కూడా ఆ వేణుదండంలోనే ఉందండి. కనుక తనలో మ్రోగేటటువంటి ఆ దివ్యనాదాన్ని ఆ సహస్రార కమలంలో వినగలిగే స్థితి గోపికలకు వచ్చింది. ఇప్పుడు తెలిసిందా వేణువు అంటే ఏమిటో? ఈ వేణువులు నూదేవాడిని ఒక్కడిని తెలుసుకుంటే చాలు. ఈ విధంగా ఆ దివ్యమైన కృష్ణ పరమాత్మ యొక్క వేణునాద సౌందర్యాన్ని వీళ్ళు తిలకించి పరవశిస్తున్నారు. పైగా ఈ మాధుర్యంలో వాళ్ళు కృష్ణుని చూసి తన్మయులు ఉన్న దశలో కృష్ణ పరమాత్మ నెమ్మదిగా వేణువు నాపి, అయ్యో ఇంత అర్ధరాత్రి వేళ మీరంతా వచ్చారా? చూడండి, పిలిచి మాట్లాడి మాటలివి. ఇల్లు విడిచిపెట్టి మీ పతులని, సుతులని అందరినీ విడిచిపెట్టి ఇలా వచ్చారా అంటూ ఒక సంబోధన చేశాడు. స్వాగతం వో మహాభాగా ప్రియం కరవ కిం కరవాణి వహ. స్వామి వాళ్ళతో మొట్టమొదటి అన్న మాట ఏమిటంటే స్వాగతం ఓ మహాభాగా, ఓ మహాత్ములారా మీకు స్వాగతము. మీకు నేను ఏమి ప్రియము చెయ్యాలని అడిగాడండి. మనం ముందే చెప్పుకున్నాం, ఇదంతా రహస్య భాష, యోగ భాష. ఓ మహాత్ములారా అని ఎందుకన్నాడు స్వామి? నిన్న కూడా గోపికలతో ఆయన మాట్లాడుతూ ఓ సాధువులారా అని అనడం మనకు కనిపించింది. ఓ సిద్ధులారా, గుర్తున్నదా? 2 మాటలు నేను చెప్పుకున్నాం మనం. సిద్ధులారా, సాధువులారా, ఇప్పుడు మహాత్ములారా అన్నాడు. అంటే వీళ్ళు మామూలు స్త్రీలు కారు. వీళ్ళు సిద్ధులు, సాధువులు, మహాత్ములు. ఆ విషయం స్వామికి తెలుసు. ఎందుకంటే దేహాల్ని చూసేవాళ్ళం మనం, జీవుణ్ణి చూసేవాడు పరమాత్మ. ఈ జీవుడేమిటి, వాడి తపస్సేమిటి, వీడికి నేనేమి ఇవ్వాలి పరమాత్మకు తెలుసు. కనుక గోపికల జీవులు ఎవరో ఆయనకు తెలుసు. ఆ జీవులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు గోపికలు? ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, గోపికలు ప్రధానంగా 3 తెరగలుగా ఉన్నారు, 3 విధములుగా. శృతి రూప గోపికలు, ఋషి రూప గోపికలు, అనన్య రూప గోపికలు
అని 3 విధములుగా ఉన్నారు. శృతిరూప గోపికలు అంటే వేద మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రములు పరమాత్మ నుంచే వెలికి వచ్చాయి. అవి నిరంతరం పరమాత్మని చెప్తూనే ఉన్నాయి తప్ప పరమాత్మని పొందలేకపోతున్నాయి. ఎందుకంటే వేదములు కూడా పరమాత్మ ఇతడు అని చెప్పలేవు. అది శృతి గీతల్లో ఆ రహస్యం చెప్తారు. వేదములు కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసిపారేసి ఏది అనిర్వచనీయమో అది పరమాత్మ అని చెప్పింది. మాట కందనది పరమాత్మ అని చెప్పింది వేదం. కానీ పరమాత్మని పొందలేకపోతుంది. అలాంటి వేదమంత్రములు కొన్ని శ్వేతద్వీపంలో తపస్సు చేసేట పరమాత్మ కోసం. ఆ తపస్సుకు ఫలితంగా పరమాత్మను కోరింది ఏంటంటే నీలో మేము లీనమయ్యి నీతో కరిగి నీతో క్రీడించాలని మేము అనుకుంటున్నామయ్యా అన్నాయట వేద మంత్రములు. ఎప్పుడు మంత్రములు కేవల శబ్దాలు అనుకోవద్దు, అవి ప్రాణవంతమైనటువంటి స్వరూపాలు ఒక్కొక్క మంత్రము కూడా. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఉన్నది. కనుక వేద మంత్రములు తపస్సు చేసేట పరమాత్మ కోసం. అప్పుడు స్వామి అనుగ్రహించి మీ అందరిని అనుగ్రహించడానికి దివ్యావతారం నేను ధరించబోతున్నాను, రసావతారం అది. ఆ రసావతారంలో ఈ రసాన్ని మీరు అనుభవించవచ్చు. ఇక్కడ రసం అనే శబ్దం గుర్తుపెట్టుకోండి. ఈ రసాన్ని మీరు అనుభవించవచ్చు, అప్పుడు మిమ్మల్ని తరింపజేస్తానన్నారు. వాళ్ళు గోపికలుగా పుట్టారు కొంతమంది. మరికొంతమంది ఋషిరూప గోపికలు అంటే మంత్రద్రష్టలైనటువంటి అనేక మంది ఋషులు జన్మల నుంచి అనేక జన్మల నుంచి తపస్సులు చేసి చేసి వాళ్ళ పాపాలని దహింపజేసుకున్నారు. ఎందుకంటే బంగారం శుద్ధం కావాలంటే ముందు కరగాలి. అలాగా బ్రహ్మమును పొందాలనేటువంటి తపనతో సాధనలు చేసి చేసి పాపక్షాళనం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ బ్రహ్మకామనతో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బ్రహ్మకామన, బ్రహ్మమును కావాలి పొందాలనేటువంటి కోరికతో తప్పించిపోయిన వాళ్ళు ఆ తపస్సులకు ఫలితంగా ఋషిరూప గోపికలుగా పుట్టారు. ఇలాంటి ఋషిరూప గోపికలు అనేక మంది ఉన్నారు. రామావతారంలో స్వామి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూసి పరవశించినటువంటి ఋషులు కూడా గోపికలుగా అవతరించారు. దీని రహస్యములు తెలియాలి అంటే ఇతర పురాణముల్లో వ్యాసదేవుడు చాలా వివరించాడు. భాగవతం గ్రహించాలి అంటే ఇతర శాస్త్రముల యొక్క సహాయం చాలా అవసరం. అందుకే భాగవతాంతం హి పాండిత్యం అన్నారు. ఎంత పండితుడు అనేది భాగవతం చదివిన వాడికి తెలుస్తుంది. అంటే భాగవతాన్ని వ్యాఖ్యానించాలి అంటే అనేక రహస్యములు తెలియాలి. అది ఇందులో చెప్తున్నటువంటి విషయం. అందుకు గోపికా యూధము అని శాస్త్రముల్లో వర్ణించారు. ఇక అనన్య రూప గోపికలు అంటే భగవత్ ప్రేమతో అనేక జన్మల నుంచి తప్పించి ఆయన తప్ప మరొక్కటి అక్కరలేదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధ దశలో గోపికలుగా పుట్టారు. వీరందరూ స్వామిని కామోత్కంఠతతో సేవించే యోగ్యత ఉన్నవాళ్ళు. అలా సేవించి తరించవలసినటువంటి యోగం ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా పుట్టారు. కనుక గోపికలు అన్నది మహానుభావులు, సాధువులు, సిద్ధులు. ఆ రహస్యం కృష్ణుడికి తెలుసు. అందుకే ఇది సంబోధించాడు. స్వాగతం ఓ మహాభాగ ప్రియం కిం కరవాణివహ. మీకేది ఇష్టమో అది నేను చెయ్యాలి, ఏం చేయాలని అడిగేటండి. ఇక్కడ ఎంత చక్కగా అడిగాడు. మీకేం కావాలి? పైగా ఇంత అర్ధరాత్రి వేళ ఇలా మీరు వచ్చారే, అన్నీ విడిచిపెట్టి ఇది తగునా మీకు, తిరిగి వెళ్ళిపోండి అన్నట్టండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ మాటలు చెప్తూ ఉంటే మధ్యలో పరీక్షణ్ మహారాజా పెట్ట, ఇదేమిటి స్వామి, ఇలా ఈ స్త్రీలందరూ స్వామిని ఆశ్రయించడం, స్వామి వారిని అనుగ్రహించడం ఇదేమైనా తగిన పనేనా? ఎందుకంటే కామం అనేటువంటి దృష్టితో ఆశ్రయించిన వారిని తరింపజేయడం అది మోక్షం ఎలా అవుతుంది అని అడిగట్టండి పరీక్షణ్ మహారాజు. మంచి రసకందాయ స్థితిలో పానకంలో పుడకలా ప్రశ్న వేశాడు. ఇది పరీక్షణ్ మహారాజుకు పుడుతుందో లేదో తెలియదుగా మనలాంటి వాళ్ళకి పుడుతుందని తెలిసి వ్యాసదేవుడు అక్కడ పెట్టాడు అనుకుందాం మనం. వెంటనే పరవశంగా చెప్తున్నటువంటి సుఖయోగేంద్రులు అన్నట్ట, నాయన తరింపజేయాలని అవతరించాడు ఆయన. మోక్షం ఇవ్వాలని అవతరించినప్పుడు మోక్షం ఇస్తాడు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతే భువి. పరమాత్మ నృణాం నిశ్రేయసార్థాయ జీవులకి మోక్షాన్ని ఇవ్వడానికి అవతరించాడు. అవ్యయుడు అప్రమేయుడైన ఆ స్వామి రూపం ధరించినప్పుడు వివిధ భావాలతో అనేక మంది చేరారని గతంలోనే నేను చెప్పాను. అలుకనైన చెలిమినైన కామంబుననైన కోపంతో వైరంతో రకరకాల భావాలతో వెళ్ళిన వారే తరించిపోయారే. ప్రేమ అనేటటువంటి భావంతో వెళ్ళిన వాళ్ళు తరిస్తారని చెప్పడంలో ఆశ్చర్యమేముందయ్యా, వీరు ఈ భావంతో వెళ్ళారు అంతే అన్నాడు. ఇక్కడ వైరము ద్వేషము మొదలైన భావాల కంటే గొప్పది ప్రేమ. ఎందుకంటే ఇది పాజిటివ్, అది నెగటివ్. నెగటివ్ అయినటువంటి భావాలతోనే వెళ్ళిన వారు తరించారంటే ప్రేమ అనేవాడి భావంతో వెళ్ళిన వారు తరిస్తారనలో సందేహమే ఉన్నది. కనుక జాగ్రత్తగా విను. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణ భీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు చనుదురధిపా. ఏ విధంగానైనా వాళ్ళు హరికి అధీనులు, అంటే కృష్ణాధీనులు. వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదయ్యా ఓ పరీక్ష నరేంద్ర. నచైవ విస్మయ కార్యో భవతా భగవత్యజే యోగీశ్వరేశ్వరే కృష్ణే యత ఏతత్ విముచ్యతే. యోగీశ్వరేశ్వరే కృష్ణే. కనుక యోగీశ్వరేశ్వరుడైన హరిని సోకిన స్థావరంబైన ముక్తంబగు. ఎంత చక్కటి మాట చెప్పాను. కృష్ణుని యొక్క దివ్య విగ్రహం పాంచభౌతికం కాదు,
ఆయన సాక్షాత్ పరమాత్మ యొక్క భావ ప్రకటన చేస్తున్నాడు కనుక ఆయన్ని తాకిన స్థావరం కూడా ముక్తి పొందుతుంది. అంటే జడ పదార్థం కూడా ఆయన తాకితే ముక్తి పొందుతున్నప్పుడు భావం కలిగినటువంటి సమర్పణాభావం కలిగినటువంటి గోపికలు తరించేయడంలో ఆశ్చర్యం ఏముంది? జాగ్రత్తగా విన్నాయన పరీక్ష నరేంద్ర అని మళ్ళీ సుఖయోగేంద్రులు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా స్వామి చెప్పాడో వెంటనే ఈ గోపికలందరూ స్వామి ఇలా అనడం తగునా? ఇక్కడ గోపికలు ఆడిన మాటలు చాలా అద్భుతం. వీటన్నిటిని వ్యాఖ్యానిస్తే నిజానికి ఉపనిషత్తులన్నీ బయటకు వస్తాయండి. కానీ అప్పుడు ప్రవచనం మాత్రం ముందుకెళ్ళదు, ఒక్కొక్కటి వ్యాఖ్యానించుకుంటూ వెళితే. అలాగని చెప్పకుండా ఊరుకోలేను, వదల్లేను గనక జాగ్రత్తగా చూద్దాం. మైవం విభోర్హతి భవాన్ గదితం నృశంసం సంత్యజ్య సర్వ విషయాస్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతో ముముక్షుం. రాసలీల మొదలైనటువంటి శబ్దములు ఉచ్చరించాలంటే ఒక అర్హత ఉండాలండి. అది దివ్య శబ్దం. అలాంటి దివ్య శబ్దాన్ని తీసుకుని నీచంగా వాడేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. పైగా రాముడు కాదండి, కృష్ణుడు ఇలాంటి దిక్కుమాలని మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు. మనం ఏమిటంటే మనం కూడా హాస్యానికి చప్పట్లు కొడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. ముందు అన్నవాళ్ళని మనం ఎదుర్కొనేవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎవరైనా చదివేరా? ముందు ఒళ్ళు దగ్గర పట్టుకుని గ్రంథాలు పరిశీలించండి, తర్వాత మాట్లాడాలి. రాసలీల అనేది ఎవరూ చెయ్యలేరు, కృష్ణుడు తప్ప. అది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ తప్ప ప్రపంచంలో ఏ ఒక్కరు చెయ్యలేనిది ఇది పరమాత్మ మాత్రమే చేయగలిగిన లీల కనుక ఇది మానవులు ప్రదర్శించలేనిది. అటువంటి ఆరాధ్య లీల. ఇందులో శబ్దములు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. గోపికలు ఏమంటున్నారు వినండి. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం. స్వామి, ఇంత కఠినంగా నువ్వు మాట్లాడడం తగునా? మేము నీ దగ్గరికి ఎలా వచ్చాం? చూడండి ఈ మాటలు. సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. మేము నీ దగ్గరికి ఎలా వచ్చామంటే సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం. నీ పాదముల వద్ద మా సర్వ విషయములను విడిచిపెట్టాం. అదండి భక్తి అంటే. సంత్యజ్య మామూలుగా త్యజ్య కాదు. త్యజ్య అంటే విడిచిపెట్టుట. సంత్యజ్య అంటే సంపూర్ణముగా సర్వము నీ పాదములకే సమర్పణ చేశాం. విడిచిపెట్టడం అంటే సమర్పించడం. ఇది గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టడం అంటే అన్ని వదిలేయడం కాదు, సమర్పించడం. మేము అన్నీ నీ పాదములకే సమర్పించాం. సంత్యజ్య సర్వ విషయాంతవ పాదములు. అలాగ నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని అనుగ్రహించు. ఈ మాట జాగ్రత్తగా విని భగవద్గీత చదవండి. సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం. ఆ మాటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ వాళ్ళు అదే చేశారు. పైగా గీతలో స్వామి చెప్పిన మాటే అది. ఈ విధంగా సర్వము విడిచిపెట్టి నన్ను ఆశ్రయించిన వారికి నేను ముక్తినిస్తానని ఆయనే చెప్పాడు. అదే గుర్తు చేస్తున్నారు ఇక్కడ. పైగా ఇంకో మాట అన్నారు, మమ్మల్ని నువ్వు ఎలా అనుగ్రహించాలంటే దేవో యథాది పురుషో భజతే ముముక్షుం. చూడండి ఇక్కడ ఏమిటి ఉపమానం వాడారు. నువ్వు మమ్మల్ని ఎలా అనుగ్రహించాలంటే ఒక స్త్రీని పురుషుడు ఎలా అనుగ్రహిస్తాడో అలాగా అని అనలేదు. వీళ్ళు వాడిన ఉపమానం చూడండి ఇక్కడ. ముముక్షువులని ఆదినారాయణుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో అలా మమ్మల్ని అనుగ్రహించు. ఉపమానం ఇది వాడారు చూడండి ఇక్కడ. ఉపమానములు జాగ్రత్తగా చూడండి. అంటే అర్థం వీళ్ళు ముముక్షువులు, ఆయన ఆదినారాయణుడు. ముముక్షువులను అనుగ్రహించిన నారాయణుడు ఏం చేస్తాడు? మోక్షం ఇస్తాడు. కనుక వీళ్ళకి అనుగ్రహించబోయేది మోక్షమే. పైగా నీ దగ్గరికి వచ్చిన వాడు వెనక్కి వెళ్తాడా? నువ్వు వెనక్కెళ్ళు అన్నావు కానీ నీ దగ్గరికి వచ్చిన వాడు వెనక్కి వెళ్తాడా? నీ పాదకమలంబు నెమ్మి దగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ దగ్గరికి వచ్చిన పాదాలు మళ్ళీ వెనక్కి వెళ్ళవు. నిన్ను చూసిన కళ్ళు మళ్ళీ ప్రపంచాన్ని చూడలేవు. నిన్ను విన్న వీనులు మళ్ళీ ప్రపంచాన్ని వినలేదు. నిన్ను మరిగిన జీవుడు మళ్ళీ విషయవాంఛల వైపు మరగడు. గీతలో స్వామి చెప్పాడు, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరితో తిరిగి వెనక్కి రారో అదే నా ధామము అని చెప్పాడు కదా. మరి అటువంటికి చేరేక మేము వెనక్కి వెళ్తామా? ఈ మాటలన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క ధ్వని. పైగా సృష్టిలో ఎన్నిటి దగ్గరికో వెళ్ళాం, ఎన్నిటి నుంచో వెనక్కి వచ్చాం. కానీ నీ దగ్గరికి ఏ జన్మలోనూ రాలేదయ్యా. మేము వచ్చుంటే మళ్ళీ జన్మ ఎత్తేవాళ్ళమే, మేము ఎత్తలేదు. కనుక అనేక జన్మల తపస్సులు ఫలించి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మమ్మల్ని తిరిగి వెళ్ళమనకయ్యా. మా తపము సంపద చేరితి మెట్టకేలకు. గొప్ప మాట. మా తపస్సుకి ఫలంగా నీ దగ్గరికి చేరుకున్నాం. పైగా నువ్వు ఒక మాట అన్నావు, తల్లులు తండ్రులు పతులు అత్తలు మామలు అని. ఈ నానా విధమైనటువంటి బంధువర్గం అంతా మాకు నువ్వేనయ్యా అన్నాడు ఇక్కడ. మనం అంటాం త్వమేవ మాత అచ పితాత్వమేవ అని మనం అంటాం, లేదా అప్పుడప్పుడు అనుకుంటాం, కానీ అనుభవించం ఈ మాటని. గోపికలు అనుభవిస్తున్నారు. మాకు సర్వము నువ్వే అని ఎప్పుడైతే చెప్పారో, పైగా నీ యొక్క వేణునాదం విని స్పందించని వాళ్ళు ఉన్నారా?
మేము స్పందించి నిన్ను ఆశ్రయించడంలో ఆశ్చర్యమేమున్నది? జడమైనటువంటి ప్రకృతే స్పందించింది. తరు మృగ ఖగ గో గణములు కరమొప్పెడు నిన్ను కన్నా గానము విన్నన్. నిన్ను చూసినా, నీ గానాన్ని విన్నా ఈ చెట్లు పుట్టలు పశువులు అన్నీ మురిసిపోతున్నాయే. కరగి పులకించును అబలలు కరగరే నిన్ను గన్న నీదు గానము విన్నన్. వీళ్ళందరూ తరించిపోతుంటే భావం కలిగిన మేము ఈ విధంగా పరవశించి నిన్ను ఆశ్రయించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పిన వెంటనే పరమాత్మ మందహాసం చేసి వారితో అక్కడ విహరించేట. ఆ యమునా తీరంలో ఎలా విహరించాడో ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. ఇతి విక్లపితం తాసాం శృత్వా యోగీశ్వరేశ్వర. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు వారితో విహరించాడు. ఆత్మారామోప్యరీరమత్. ఇక్కడ రెండు రహస్యమైన మాటలు వాడుతున్నాడు సుఖయోగింద్రుడు. యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడు అయిన శ్రీకృష్ణుడు వారితో రమించేట. యోగులకి పెద్ద పెద్ద జ్ఞానులకు కూడా దొరకదే, అలాంటిది మాకు దొరికింది అనుకున్నారు. ఇలాంటి సౌహగ మదం చూస్తున్నాడు ఆయన. అది చూసి ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. ఆయన అక్కడికక్కడ అంతర్ధానమైపోయాట. అంతవరకు విహరించిన కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఈ భావాన్ని గమనించి ప్రశమాయ ప్రసాదాయ, రెండు మాటలు ఎందుకు అంతర్ధానమయ్యాడనే మాటని రెండు చక్కటి పదాలతో చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. ప్రశమాయ ప్రసాదాయ. ప్రశమము, ప్రశమము అంటే తొలగించుట, సంపూర్ణముగా దాన్ని తొలగించదలుచుకున్నాడు. శమనము అంటేనే తొలగించుట, ప్రశమనము అంటే సంపూర్ణముగా తొలగించుట. సంపూర్ణముగా దాన్ని తొలగించదలుచుకున్నాడు. తొలగించి ఏం చేయదలుచుకున్నాడు? ప్రసాదాయ. ప్రసాదం అంటే అనుగ్రహించుట అని అర్థం. సంపూర్ణముగా తొలగించి అనుగ్రహించదలుచుకున్నాడు గనుక అంతర్ధానమయ్యేట. చూడండి, ఇక్కడ అంతర్ధానమయ్యాడే కానీ వెళ్ళిపోలేదు. రెండిటికి చాలా భేదాలు ఉన్నాయండి. పరమాత్మ కనిపించకపోతే అంతర్ధానమయ్యాడు అంటారు కానీ వైకుంఠానికి వెళ్ళిపోయాళ్ళండి తర్వాత చూసుకుందాం అనుకోవడం కాదు. ఇక్కడ అంతర్ధానము పరమాత్మ కనబడితే ప్రత్యక్షం, కనుమరుగైతే అంతర్ధానం. లోకంలో ఇంకోళ్ళ విషయంలో ఈ మాట అనం. ఎవడైనా మన దగ్గరికి వచ్చి వెళితే వాడు వచ్చి వెళ్ళాడు అంటాం కానీ ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు అనం. వాడు పరమాత్మనే అంటాం. ఎందుకంటాం అర్థం చేసుకోండి. అంటే అక్కడున్న పరమాత్మ అక్కడే లీనమయ్యాడు, కనబడట్లేదు. ఆయన సర్వవ్యాపకుడు. ఆయన వీళ్ళని అనుగ్రహించడానికి ఎంతవరకు సగుణ సాకార రూపంగా ప్రకటింపబడిన వాడు. మళ్ళీ అంతరధీయత. అంతరధీయత ఇందులో మరొక రహస్యం ఉన్నది. అంతరధీయత అనడంలో అక్కడికక్కడే లీనమైపోయాడు ఒకటి, వారి లోపలే లీనమైపోయాడు. అంతరధీయత అంటే లోపల లీనమైపోయాడు. ఇంతవరకు వెలికి కనబడ్డ స్వామి వారి హృదయంలోనే లీనమైపోయేట. ఆ లీనమైపోయాడు కనుక వాళ్ళు బయట మాత్రమే వెతుకుతున్న వాళ్ళు లోపల లీనమైన వాడిని వెతకలేక బయట వెతుక్కుంటున్నారు. ఎదలో వాడిని ఎదుట కనబడాలని వెతుక్కుంటున్నారు. ఇది అంతరధీయత అనే మాటలో ఇంత విశేషం ఉందండి. వెతుక్కుంటున్నారు. అయితే లోపల వాడినేనైనా సరే బయటైనా వెతుక్కోవడం మొదలు పెడితే ఆయన తప్పకుండా కనబడతాడు ఎప్పటికైనా. కానీ వెతకాలి. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. స్వామి యొక్క వేణునాదం విని వచ్చి ఆయన యొక్క సాంగత్య సౌభాగ్యాన్ని పొందేరు వీరు. ఇంకా తన్మయ స్థితి రాలేదు వాళ్ళకి. సాంగత్య సౌభాగ్యం మాత్రమే వచ్చింది, అంత మేరకే. తన్మయత తాదాత్మ్యత అనే పరాకౌటికి చెందిన దశలు రాలేదు వాళ్ళకి. ఈ దశలోనే స్వామి వాళ్ళని ఏం చేశాడు? అంతర్ధానమైపోవడంతో వాళ్ళు వెతుకుతున్నారు. ఇక్కడ నుంచి అన్వేషణ దశ మొదలైంది. వాళ్ళు అన్వేషిస్తున్నారు పరమాత్మని. చెట్టుని పుట్టని పట్టుకు వెతుకుతున్నారండి. కృష్ణ విరహం ఇది గొప్ప యోగం. కృష్ణ విరహం అనే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. భక్తిలో విరహాసక్తి అని ఒక ఆసక్తి ఉంది. ఇది చాలా గొప్పది. అంటే భగవద్ విరహంలో ఏడవడంట. అది మనకు తెలుసా? ఆ ఏడుపు ఒక రామకృష్ణ పరమహంసకు తెలుసు, ఒక చైతన్య మహాప్రభువు తెలుసు, మహాభక్తులకు తెలుసు. నయనంగళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఓ పరమాత్మ, నీ పేరు విన్న వెంటనే కళ్ళ జలజలా ఆనందాశ్రువులు రాలి ఒళ్ళంతా పులకించి గొంతు గద్గదమయ్యే స్థితి ఎప్పుడొస్తుందయ్యా అని ఇచ్చాడు. ఇది వస్తే ముక్తేనండి, మరి వేరే ముక్తి అక్కర్లే. ఇదే ముక్తి అవస్థ. అది రావాలి. భగవద్విరహంలో తప్పించిపోవాలి. భగవద్విరహం అంటే ఇంకా నేను పరమాత్మకి నాకు దూరాన్ని తట్టుకోలేను, ఆయనతో కలిసిపోవాలని జీవుడు తప్పిస్తే తప్పకుండా ముక్తి వస్తుంది. ఆ తపన ఎంతపాటు ఉందో ఆలోచించుకోండి. ఆ తపనే విరహాశక్తి. ఆ విరహాశక్తిలో భగవద్ అనుభవం ఉంది. ఇది గొప్ప విశేషం. వియోగంలోనే యోగం ఉంది. వియోగంలోనే యోగం ఉంది. భగవద్వియోగంలో భగవంతుడి గురించిన తలంపు, ఆయన గురించిన ఏడుపు ఇన్ని లోపల నుంచి వెలికి వస్తాయి గనక ఆ ఏడుపులోనే యోగం ఉంది. కనుకనే శంకరులు నమంత్రం నోయంత్రం తదిపి జన జానే స్తుతిమహో నచాహ్వానం జానం తదిపి జన జానే స్తుతికథాహ నజానే ముద్రాస్తే తదిపి జన జానే విలపనం అన్నారు. అమ్మాయి ఏడవడం కూడా రాదమ్మా అన్నారు. ఇక్కడ ఆ ఏడవడం వియోగం, భగవద్వియోగంలో ఆయన గురించి తలంపు, ఆయన చేరాలనే తపన, ఇవన్నిట్లో ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు కదా. కనుక నీలో పరమాత్మ ఎక్కువగా వెలికి వచ్చేది వియోగంలోనే. కనుక విరహాశక్తి.
చైతన్య మహాప్రభు గొప్ప మాట అంటాడు, నీ సంయోగం కంటే వియోగం బాగుందయ్యా అన్నాడు. ఎందుకంటే నీ సంయోగంలో నిన్ను ఒక్కచోటే చూడగలను, నీ వియోగంలో అన్ని చోట్ల చూడగలను. అన్ని చోట్ల నిన్నే తలంచుకుంటూ నిన్నే భావిస్తూ కనిపించిన ప్రతిదీ నీవేమో అనుకుంటూ వినిపించిన ప్రతిదీ నీ వేణునాదమేమో అనుకుంటూ అంతటా నిన్నే చూడగలను. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే అంటాడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో. యుగాయితం నిమేషేణ, కృష్ణా నీ వియోగంలో నిమిషాలు యుగాలైపోతున్నాయి, నా కళ్ళు శ్రావణ మేఘాలైపోతున్నాయి. అంటే నిరంతరం వర్షిస్తూ ఉన్నాయి. శూన్యాయితం జగత్సర్వం, నువ్వు లేని ఈ జగత్తంతా నాకు శూన్యంగా కనిపిస్తున్నది. గోవింద విరహం అనేది ఒక యోగం, విరహ యోగం. ఇప్పుడు వాళ్ళకి సంయోగ యోగం వెంటనే విరహ యోగం ప్రాప్తించింది. ఇది విరహ యోగంలో వాళ్ళు అన్వేషణము చేస్తున్నారు. ఈ అన్వేషణము చేస్తూ కనబడిన ప్రతి చోట వెతుకుతున్నారట. అబలస్తదాత్మికాన్యవేదిషు కృష్ణ విహార విభ్రమా. వాళ్ళు ఆ కృష్ణ విహారములను తలంచుకుంటూ కనిపించిన ప్రతి చెట్టుని పుట్టని అడుగుతున్నారండి. పున్నాగ కానవే పున్నాగ వందితు, ఇవి చెట్ల పేర్లు. పున్నాగము, తిలకము, ఘనసారము, బంధూకము, మన్మథము, వంశము, చందనము, ఇవన్నీ చెట్ల పేర్లు. అవంటే ఏమిటండి అని దయచేసి నన్ను అడగద్దు, ఎందుకంటే ఆ బోటని నాకు కూడా అందనిదే అప్పుడు శబ్దములవి. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు. ఇందులో చమత్కారం చూడండి. పున్నాగ అనే చెట్టును చూస్తే పున్నాగముల చేత పూజింపబడే కృష్ణుడు, తిలక వృక్షాన్ని చూడగానే తిలకాన్ని ధరించిన కృష్ణుడు. ఇలా చెప్పడంలో ఆ వృక్షాన్ని చూడగానే స్వామి యొక్క స్మరణ. ఇలాగ వాళ్ళని చెట్టుని పుట్టని అడుగుతూ ఉన్నారు. అయితే మనకి ఏమనిపిస్తుందంటే బాగా పిచ్చెక్కిన వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారులేండి అని. ఎందుకంటే మనకి దిక్కుమాల ప్రేమ కథలు చూడడం అలవాటైపోయి అలాంటి పైత్యమే ఇది కూడా అనుకుంటాం. కానీ వీళ్ళది అలాంటిది కాదు. ఎందుకంటే వీళ్ళు కృష్ణుని యొక్క ప్రేమలో మొత్తం జడ జగత్తు కూడా పులకించిపోవడం కళ్ళారా చూశారు వీళ్ళు. ఇందాక నేను వేణునాథ వర్ణంలో మీరు పరిశీలించుంటారు, చెట్టు పుట్ట కూడా కృష్ణ ప్రేమలో పులకించిపోయింది. అలా పులకించిపోవడం చూశారు కనుకనే వాటిని అడుగుతున్నారు. ఇక్కడ క్రమంగా మల్లె పొదల దగ్గరికి వెళ్ళేట. ఆ మల్లె పొదలను చూసి స్వామి ఆనవాలు చెప్తాం, ఆయన కానీ మీ దగ్గరికి వచ్చాడా అంటున్నారు. ఈ ఆనవాలు చెప్తాం అనగానే వాళ్ళ మనస్సులో స్వామి ధ్యాన రూపంలో వస్తున్నాడు. విరహం ఎందుకు యోగం అన్నామో ఇక్కడ చూడండి. విరహంలో ధ్యానం ఉంది, విరహంలో స్మరణ ఉంది, విరహంలో గానం ఉంది, విరహంలో నీ మనస్సు ఉప్పొంగింది, పొంగింది, మొత్తం తాదాత్మ్యంగా పరమాత్మ మయమైపోతుంది. ఆ విరహ యోగంలో క్రాగిపోతాడు జీవుడు, మరింత శుద్ధుడవుతాడు, మోక్షానికి సంపూర్ణ అర్హుడవుతాడు. అందుకే ఆ విరహ యోగంలో వాళ్ళు కృష్ణుని యొక్క దివ్యమూర్తిని వర్ణిస్తున్నారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఎటువంటి వాడు? నల్లని వాడు, నీలమేఘశ్యాముడు. ఆయన ముఖంలో మాకు కొట్ట వచ్చినట్టు కనిపించేవా నేత్రములు, ఎంత చక్కటి నేత్రములు. పద్మనయనంబుల వాడు కృపారసంబు పైజల్లెడివాడు. ఆ కళ్ళు ఎందుకు గుర్తుండిపోయాయంటే ఆ కళ్ళల్లోంచే మాపై దయారసాన్ని చిలుకుతూ ఉంటాడు. కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు. ఒకడు, ఆయన ఎప్పుడూ ఒకడేనండి, ఆయనకు రెండవది లేదు, ఆయనకి సాటి మరొకటి లేదు. అలాంటి ఏకం అద్వితీయం బ్రహ్మ అయినటువంటి ఏ తత్వం ఉన్నదో అతడు గాని మీ దగ్గరికి వచ్చాడా? అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు, అందరినీ కలత పెట్టే మన్మథుణ్ణి కూడా కలత పెట్టగలిగే మహానుభావుడు. ఇది ఒక పెద్ద సంకేతం, తర్వాత తెలుస్తుంది. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు మమ్మంగజు పువ్వు తూపులకు నగ్గము చేసే లవంగలుంగ నారంగములారా మీ కడకు రాడు కదా కృపను ఉన్నా చూపరే. అదే నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ హేలావతుల కృష్ణ ఏలవాసితివని ఐలేయలతలారా అడుగరమ్మ వరజాక్షుడి చెటికి వచ్చిడాగడు కదా చూత మంజరులార చూడరమ్మ మానిని మదనతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ జాతి సతుల బాయ నీతియ హరికని జాతులార దిశల చాటరమ్మ కదలులారా పోయి కదలించి సికిపించ జూటు తెచ్చి కరుణ చూపరమ్మ. మీరు వెళ్ళి కదిలించి ఆయన్ని చూపించండి అంటూ వాళ్ళు వేదన పడుతూ వెళుతూ ఉండగా ఒక చోట తులసివనం కనబడిందిటండి. బృందావనంలో స్వామికి తులసి ప్రియం కదా. ఆ తులసి కనబడగానే ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చొని ఆ తులసినంతటిని నిమిరి
హరిచరణములకు ప్రియమై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరినీ దశరాడు కదా హరిచొప్పెరగించి శుభములందింపగదే. నారాయణుని చరణాలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఓ తులసి, నువ్వంటే ఆయనకి ఇష్టం గనక ఇక్కడికి గాని వచ్చాడా, నువ్వేనా చెప్పవమ్మా అని అడుగుతూ అడుగుతూ చెట్టుని పుట్టని అడిగి ఆ చెట్లు ఉన్న భూమిని ఒక్కసారి చూసేటండి. ఆ భూమిని చూసి నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వేనా చెప్పమ్మా. ఆయన నీపై అడుగులు వేస్తూ వెళ్ళాడు కదా. కిటియై కౌగిట చేర్చెన్ వటుడై వర్ధిల్లి కొలిచి వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడే క్రిందటి బామున ఏమి నోమునోచితమ్మ ధరిత్రి. ఓ భూమి, ఎంత ధన్యురాలివే నువ్వు. ఎందుకంటే ఒకప్పుడు ఆ స్వామి వరాహమే నిన్ను మోసాడు, తర్వాత వామనుడై నిన్ను తన పాదంతో కొలిచాడు, ఇప్పుడు తన చిన్ని అడుగులతో నీపై నర్తన చేసి వెళ్ళాడంటే ఎంత పుణ్యాలు చేసేవో నువ్వు ఓ భూమి అని అంటూ క్రమంగా వీళ్ళు తదాత్మకత్వంబున కృష్ణలీలల అనుకరింపుచు వీళ్ళు ఎలా వెళుతున్నారు చూడండి. క్రమంగా ఆ విరహంతో కృష్ణ చింతన చేసి చేసి అన్ని చోట్ల కృష్ణుని చూస్తూ చూస్తూ ఉన్నవాళ్ళు క్రమంగా తామే కృష్ణులము అనే స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళి కృష్ణలీలను అనుకరించడం మొదలుపెట్టారు. ఉపనిషత్తుల్లో దీన్నే బ్రహ్మాకార వృత్తి, తదాకార వృత్తి అంటారు. ఇప్పుడు ఇది కృష్ణాకార వృత్తి. తమని తామే కృష్ణులుగా భావించుకుంటూ ఒక ఆమె చెప్తోందిట, ఇదిగో నేనే కృష్ణుణ్ణి, నువ్వే పూతనవి, సంహరిస్తున్నా నా మీదకు దూకింది టీమే. ఇంకొక ఆమె, అయ్యయ్యో ఈ పాము వచ్చిందే, దీని మీద నేను నిలబడి నర్తన చేస్తాను అని ఇంకొక ఆమె నర్తన చేయడం మొదలుపెట్టింది. ఇంకొక ఆమె, నేను నోరు తెరిచి బ్రహ్మాండాలు అన్నీ చూపిస్తున్నాను చూడవే యశోదా అన్నదిటండి ఒక ఆమె. ఇంకొక ఆమె, ఏంటి వర్షంలో అందరూ తడిసిపోతున్నారు, రండి రండి, ఇదిగో కొండ ఎత్తేను, గోవర్ధనాన్ని ఎత్తేనని చెప్పి తన పైటని పైకెత్తి పట్టుకుందిటండి ఆ తల్లి. ఇలా వీరందరూ కృష్ణలీలల్ని అనుకరిస్తూ మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని గీతలో చెప్పినట్లుగా మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం, వీరు ఒకరిగోడు ఒకరికి చెప్పుకుంటూ పరస్పరంగా కృష్ణలీలను అనుకరిస్తూ తిరుగుతూ ఉండడం భగవద్గీతలో స్వామి చెప్పిన మాటే. నాకే చిత్తములు ప్రాణములు అర్పించిన వాళ్ళు నా గురించే చెప్పుకుంటూ నాలోనే ఆనందిస్తారు, నాలోనే రమిస్తారు అన్నాడు ఇక్కడ. అంటే నాలోనే క్రీడిస్తారు, నాలోనే ఆనందిస్తారు అని చెప్పాడు. ఆ స్థితిని పొందుతున్నారు ఇక్కడ గోపికలందరూ. ఈ స్థితిలో వాళ్ళు ఉండగా చిత్రంగా వాళ్ళకి స్వామి అడుగుజాడలు కనబడ్డాయి. ఇప్పుడు అనుగ్రహించడం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. స్వామి అడుగుజాడలు కనబడ్డాయి వాళ్ళకి. అడుగుజాడలు చూసిన వెంటనే ఇదిగో కృష్ణుని అడుగుజాడలు అన్నారు. ఇది బాగానే ఉంది, కానీ ఇది మగవాడి అడుగుజాడలు ఈ రెండు. ఆ పక్కన రెండు ఆడవారి పాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె ఎవరు చూడండి. ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గోపికలు. ఆమె ఎవరండి బాబు, ఆమె ఎవరు, ఇది వాళ్ళకి పట్టుకుంది సందేహం. కృష్ణ పాదాలు చూసిన ఆనందం కంటే ఆ పక్కన మరో స్త్రీ పాదాలను వాళ్ళు చూశారు. ఆమె ఎవరు, వెంటనే ఆ పాదాలు అడుగుజాడలు పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టారండి. అన్ని చోట్ల 4 పాదాలు కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరి పాదాలు అనమాట అవి. 4 పాదాలు కనిపిస్తున్నాయి. అది చూసి ఆశ్చర్యపోతున్నారు. మగజాడలోనిదే మగువ జాడ, ఇట మగజాడ పక్కన మగువ జాడ కనిపిస్తున్నది. ఎవరామె చెప్పలేదు భాగవతంలో, రహస్యంగానే పెట్టాడు. కానీ ఈ రహస్యాన్ని ఇతర పురాణాలు విప్పేశాయి. ఈ అడుగుజాడలు కనిపిస్తేనే కానీ గోపికలకు సంపూర్ణమైనటువంటి సిద్ధికి కావలసిన అర్హత రాదు. ఆ అడుగుజాడలు కనబడాలి. అడుగుజాడల గురించే నేను ధ్యానం చేసుకున్నాం. అనారాజ్య రాధా పదాంభోజ రేణు, ఆ అడుగుజాడలు అమ్మ రాధమ్మవి. ఆ రాధాదేవి యొక్క దివ్య చరణములు అక్కడ కనబడ్డాయి. వాళ్ళ కృష్ణ చరణముల ప్రక్కనే రాధాదేవి యొక్క దివ్య చరణములు వారికి కనబడుతున్నాయి. ఆ కనబడిన అడుగుజాడలు బట్టి వాళ్ళు ముందుకు వెళుతూ స్వామి యొక్క లీలల్ని తలంచుకుంటున్నారు. అడుగుజాడలు బట్టి లీలల్ని. ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా అది ఎలా ఉన్నదంటే ఈ రెండు పక్క పక్కనే వెళ్ళడాన్ని చూశారు. ఓహో, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారనమాట. ఇక్కడ ఎదురెదురుగా ఉండడం చూశారట. చూసి ఓ ఇక్కడ ఎదురెదురుగా ఉన్నారనమాట. ఇంకొక చోట చూశారు, అక్కడ స్వామి యొక్క పాదము యొక్క ముందు భాగం మాత్రమే నొక్కి ఉందిట భూమి మీద. అది చూసి కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మనసి పాదాగ్రంబు మోపినాడు. అదొక విశేషం. మరొక చోటకు వెళ్ళేటప్పటికల్లా ఆయన అడుగుజాళ్లే కనిపించాయి కానీ ఆవిడ కనబడలేదుట. ఆవిడ ఏమయ్యింది అందుట గోపిక. ఏం కాలేదు, ఇక్కడ ఆయన గారు ఆవిడ నెత్తుకుని తీసుకెళ్ళాడు అన్నది. ఇక్కడ చూడండి, సతినెత్తుకొని వెట్క జరిగినాడిక్కడ తృణములో లేదిదే తెరవజాడ, ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాడిక్కడ కూర్చున్న చొప్పిదే కొమరు మిగులు. ఇవన్నీ రహస్యములైన విషయమునండి. సుఖయోగీంద్రుడు చెప్పినటువంటి భాగవతంలో రాధాదేవి గూఢనాయిక, రహస్యనాయిక.
ఆయన బయటకు ప్రకటించకుండా గుప్తంగా రాధ యొక్క ప్రస్తావన చేస్తున్నారు సుఖయోగీంద్రులు. ఇక్కడ కూర్చున్న తీరు కనబడింది, అంటే పాదములు కాదు, వాళ్ళిద్దరూ కూర్చున్న తీరు కనబడింది. ఆ కూర్చోవడం కూడా ఒక స్త్రీ ముందు కూర్చుంటే వెనక పురుషుడు కూర్చున్నట్లుగా ఇక్కడ గుర్తును బట్టి మేము పోల్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చేశారంటే కృష్ణుడు ఆమె జడలో పువ్వులు పెట్టాడు. అంతేకాదు ఇక్కడ ఆమె పాదం పట్టుకుని ఆయన దిద్ది ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు ఊహ చేస్తున్నారు, భావన చేస్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఆమెను సేవిస్తున్నాడండి. చూడండి, ఇక్కడ ఆమె సేవించడమే కాదు, ఆమెను ఆయన సేవిస్తున్నాడు. ఇలాగ ఆయన చేత సేవింపబడేది ఇంకెవరు? ఒక ఎలనాగ చెయ్యూదినాడిక్కడ సరసనున్నవి 4 చరణములను, ఒక నీలవేణితో ఒదిగెనాడిక్కడ మగజాడలోనిదె మగువజాడ. ఈ విధంగా వాళ్ళు ఈ రెండింటినీ చూసి భావిస్తూ ఉండడంలో అంతరార్థాన్ని కొంచెం ఇక్కడ గమనిద్దాం. రాధాదేవి భాగవతంలో నేరుగా చెప్పలేదు గనక రాధ పాత్ర లేదు అని కొందరు అజ్ఞానులు అనుకుంటారు. దీనికే ఇతర శాస్త్రముల సహాయంతో తెలుసుకోవాలి. మొత్తం అనేక పురాణాల్లో రాధాదేవి చరిత్ర చెప్పబడుతున్నది. ఉపనిషత్తుల్లో సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో రాధాతత్వం చాలా అద్భుతంగా వివరించబడుతున్నది. రాధికోపనిషత్తు అని మరొక ప్రత్యేకమైన ఉపనిషత్తున్నది. దేవం దేవం రాధసే చోదయంతీం అని వేదమంత్రంలో కూడా ఆ పరమాత్మని ఆరాధిస్తూ ప్రేరేపించే తల్లి అని ఆ శక్తిని వర్ణించారు. అలాగే మీరు దేవీ భాగవతం పరిశీలిస్తే పరాశక్తి ధరించిన 5 రూపాలను వర్ణించింది దేవీ భాగవతం. ఆ 5 రూపాలు దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఇది తత్వం చెప్పబడుతున్నది. అలాగే ఇంద్రుడు చేసిన లక్ష్మీస్థుతి ఒకటి ప్రసిద్ధంగా మనకు కనిపిస్తుంది. క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే పరాత్పరే శుద్ధసత్వ స్వరూపే చ కోపాది పరివర్జితే కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే వనే కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే అని లక్ష్మీదేవి స్థుతిలో కనిపిస్తుంది. అమ్మ నువ్వే రాసేశ్వరి అయినటువంటి రాధాదేవివి అని. ఇక్కడ రాధాదేవి గురించి చెప్పాలి అంటే సృష్టిలో నిజానికి ఎందరు దేవుళ్ళు ఉన్నారా అని ప్రశ్న వేస్తే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి స్థితిలయలనే శక్తి చేసేటప్పుడు ఆయన్నే పరమేశ్వరుడు అని వ్యవహరిస్తాం. ఆయన సృష్టి చేసేటప్పుడు ఆయన్నే బ్రహ్మ అంటారు, స్థితి చేసేటప్పుడు ఆయనే విష్ణువు, లయం చేసేటప్పుడు ఆయనే రుద్రుడు. అదేవిధంగా వేదశక్తిగా ఆయన సూర్యమండలంలో ప్రకాశించినప్పుడు ఆయన్నే హిరణ్య గర్భుడు అని కూడా చెప్తారు. ఆయనయే పరమ ప్రేమస్వరూపమే అనుగ్రహ స్వరూపంగా భాషించేటప్పుడు కృష్ణుడు అని చెప్పబడుతుంటాడు. ఆయనయే వ్యవహారం బట్టి చెప్పబడుతున్నాడు. అలాగా సృష్టిలో ఎవరికైనా సరే ఒక పని చేయాలన్నప్పుడు కొన్ని శక్తులు అవసరం. మనం ఏదైనా పని చేయాలంటే పని ఎలా చేయాలనే జ్ఞానం ముందు కావాలి, దాన్ని వ్యక్తీకరించగలిగే ఎక్స్ప్రెషన్ కావాలి, దాని తర్వాత పని చేయగలిగే శక్తి ఉండాలి. అవునా లేదా? పని చేయగలిగే శక్తి ఉండాలి, దానితో పాటు పని చేయడానికి కావలసిన సంపద కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే గానీ ఒక పని చేయలేం. మనకు ఎలాగైతే ఒక పని చేయడానికి ఈ 3 కావాలో విశ్వం అనే పని చేయడానికి పరమాత్మకు జ్ఞానం ఉంది. అవునా లేదా? ఈ పరమాత్మకున్న జ్ఞానం పేరే సరస్వతి. ఏ సంపదతో ఈ విశ్వాన్నంతటి తను రచిస్తూ ఉన్నాడో తన దగ్గరున్న సంపదే, ఈ సంపదకి పేరు లక్ష్మి. ఏ శక్తితో జగద్రచన చేస్తున్నాడో ఆ శక్తియే గౌరీ. పేరే కాదండి. కనుక ఆయన ఇన్ని రూపాలు ధరించినప్పుడు ఆయన శక్తి ఇన్ని రూపాలే ధరించి ఉన్నది. కనుక ఆయన యొక్క సృష్టికారక శక్తి జ్ఞానశక్తి సరస్వతి, సంపత్శక్తి లక్ష్మి, క్రియాశక్తి పటుత్వ శక్తి దుర్గా, వేదశక్తి గాయత్రి, ప్రేమశక్తి రాధ. ఆయన యొక్క ఇంత ఎందుకు చేస్తున్నాడండి? ప్రేమ వల్ల. ఆ ప్రేమయే రాధ. రాధ ప్రేమతత్వం, కృష్ణుని యొక్క ప్రేమస్వరూపిణి, కృష్ణుని యొక్క ప్రాణస్వరూపిణి, కృష్ణుని యొక్క హలాదిని శక్తి రాధ. రాధ కృష్ణ ప్రేమస్వరూపిణి, పరమాత్మ ప్రేమస్వరూపుడు. జగమంతా తన ప్రేమని నింపి పరచి ఉంచాడు. ఎవడా ప్రేమను తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ప్రేమించేవాడే ప్రేమను తెలుసుకోగలడు. ఇది కూడా తెలుసుకోండి. ప్రేమించేవాడి ప్రేమను తెలుసుకోగలడు. మనం ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమను మనం తెలుసుకోగలం. మనం ప్రేమించడం అంటే ఆయన ప్రేమకు ఒక పేరుంది, మన ప్రేమకు ఒక పేరుందండి. ప్రేమే కానీ దాని యొక్క స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమకి వాత్సల్యం అని పేరు. అలాగే గురువుకి శిష్యుల పట్ల ఉన్న ప్రేమకి వాత్సల్యం అనే పేరు. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ప్రేమకి వినయం అని పేరు. అలాగే సవయస్కులైనటువంటి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి స్నేహం అని పేరు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకి ప్రణయం అని పేరు. అలాగే పరమాత్మకి మనపై ఉన్న ప్రేమకి దయ అని పేరు, కృప అని పేరు.
పరమాత్మకి జగత్తుపై ఉన్న ప్రేమ కృప, మనకి పరమాత్మపై ఉన్న ప్రేమ భక్తి. కనుక భక్తి అంటే ప్రేమస్వరూపమే. అందుకే నారద మహర్షి సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు నారద భక్తి సూత్రాల్లో. ఈ భక్తి సూత్రాలు రాయడానికి నారదుడు బృందావనంలో కుసుమ సరోవరంలో స్నానం చేసి తపస్సు చేసి రాధాకృష్ణ దర్శనం చేసి భక్తి సూత్రాలు రచించట. కనుక రాధాదేవి అంటే ఎవరో కాదు, పరమాత్మ యొక్క కృపాధార. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనలో భక్తి అనే ధార వస్తుందండి. నేను నిన్న చెప్పాను, సూర్యుడి నుంచి కాంతి ధార కిందకు పడుతూ ఉన్నప్పుడు ఈ కాంతి ఆధారంగానే నువ్వు సూర్యుడిని తెలుసుకోగలవు, అవునా లేదా? ఈ కాంతిని ఆధారం చేసుకునే సూర్యుని తెలుసుకోలేవు. ఎప్పుడు నీపై ఆ కాంతి ప్రసరించినప్పుడు, అవునా లేదా? అలాగే పరమాత్మ యొక్క కృపా ధార ఏదైతే ఉన్నదో అది నీపై ప్రసరించితే దీని ఆధారంగానే నువ్వు దాన్ని తెలుసుకోగలవు. ఆ సూర్యునికి కాంతి ధార ఎలాంటిదో కృష్ణునికి కృపాధార అటువంటిది. ఆ కృపాధారా స్వరూపిణి రాధాదేవి, ఆ తల్లి. కనుక రాధాదేవి పాత్ర వ్యక్త కాదు. ఆ మాటకొస్తే పరమాత్మ రాధాదేవి రెండు అవిభాజ్యమైనటువంటి శక్తులు. కనుక రాధాదేవి తత్వం ఇంత ఉన్నది. పైగా రాధా అనే పేరు ఒట్టి పేరు కాదు, మంత్రం, అది మహామంత్రం. పైగా బృందావనంలో రాధా 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 అని వినపడుతుంది. ఎందుకు? దానికి ఒక పెద్ద కథ ఉంది. బృందావనంలో అందరూ కృష్ణనామమే చెయ్యాలని రాధాదేవికి పెద్ద రిజల్యూషన్ పాస్ చేసిందిట. అందరూ కృష్ణనామమే అనాలని. అయితే కృష్ణుడికి రాధానామం చాలా ఇష్టం. ఆయన రాధ పేరు వింటే చాలు పరవశించిపోతాట, కళ్ళ ఆనందాలు వస్తాయట. అప్పుడు ఆ స్థితిలో ఉన్న కృష్ణుడిని చూసిందట రాధాదేవి. ఓహో, నా పేరింటే నీకింత ఆనందమా? నాకు కావలసింది నీ ఆనందమే గనక నీ ఆనందం కోసం మొత్తం అందరూ రాధా అందరుగాక అని శాసించింది ఆ తల్లి. అప్పటి నుంచి అందరూ రాధానామాన్ని స్మరిస్తున్నారట. కానీ కృష్ణానందం కోసమే రాధా. ఇది రాధాదేవి యొక్క విశేషం. అయితే రాధాదేవి చరిత్ర భాగవతంలో కనబడదు అంటే కనబడకుండా ఊరుకోదు, కనబడుతుంది. అయితే రాధాదేవి గోపికల్లో ఒక గోపికగానే అక్కడ ఉన్నదండి, వేరే ప్రత్యేకంగా కనబడట్లేదు. రహస్యంగా గోపికల్లో గోపికగానే ఉంది. రాధాదేవి పేరు భాగవతంలో చెప్పలేదు అంటే ఏ గోపిక పేరు చెప్పారని ఇది చెప్పలేదంట అని చెప్పండి. అసలు ఏ గోపిక పేరు కూడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఏ గోపిక పేరు కూడా చెప్పలేదు. అది వ్యాసుడు చేసిన గొప్ప టెక్నిక్. అది సుఖయోగేంద్రుడి స్థితి ఒకటి, వ్యాసుడి యొక్క టెక్నిక్ ఒకటి ఉన్నది అక్కడ. అదేమిటంటే ఎవరి పేరు చెప్పలేదు. దీని ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఏంటి అంటే భక్తులకి నామరూప అహంకారము లేవు, పేర్లు రూపాలు లేవు, అందరూ గోపికలే. గోపికా భావమే గొప్పది. కనుక ఎవడు గోపిక అవుతాడో వాడు మాత్రమే గోపీజన వల్లభుణ్ణి పొందగలరు. కనుక అందరం గోపీజనులం కావాలండి. గోపికలైన వాళ్ళు మాత్రమే పరమాత్మను పొందగలరు. గోపిక అంటే అర్థం ఏమిటి? గోపి అనే మాటకి శాస్త్రం చెప్పిన అర్థం ఏంటంటే గోభిహి భక్తిరసం పిబతి ఇది గోపి. గోభిహి భక్తిరసం పిబతి ఇది గోపి అంటే గోభిహి అంటే ఇంద్రియైహి భక్తిరసం పిబతి. తన సర్వేంద్రియములతో భక్తిరసాన్ని ఎవడు పానం చేస్తాడో వాడు గోపి. ఇదండి విశేషం. సర్వేంద్రియములతో అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చుట్కులు చుట్కులు. సర్వేంద్రియములతో కృష్ణరసాన్ని పానం చేయగలిగే వాళ్ళు ఎవరున్నారో ఆ ప్రేమస్వరూపులే గోపి. భగవత్ ప్రేమస్వరూపులే గోపికలు. కనుక వాళ్ళందరికీ ఒకటే వ్యవహారం. గోపికలు ఒకరికి పేరు పెట్టారు అంటే ఇంకొకరికి పెట్టలేదు అంటే ఎక్కువ తక్కువలు వచ్చాయి. వాళ్ళందరికీ కలిపి ఒకటే వ్యవహారం, గోపికలు. కనుక అది గోపీశక్తి. అందులో ఒకరిగానే ఈ తల్లి ఉంది. కనుక ప్రత్యేకించి ఈ తల్లి గురించి భాగవతంలో ఎందుకు చెప్పలేదు అన్న రహస్యాన్ని భాగవత రహస్యవేత్తలైన యోగులు చాలా చక్కగా చెప్పారు. ఎందుకు చెప్పలేదో చెప్తాడు ఇక్కడ. రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షణ్మాసికీ భవేత్ అతనోచ్చారిత స్పష్టం పరీక్షిద్ధిత కృన్ముని. ఇది శాస్త్రం అండి. రాధా నామోక్తి మాత్రేణ సుఖయోగీంద్రులు అనేక జన్మల ఉపాసకుడు, రాధాకృష్ణ ఉపాసకుడు. ఆయన రాధ అనే పేరుగాని అంటే ఒక్కసారి సమాధి స్థితికి వెళ్ళిపోతాడు అతను. రాధ పేరు వినగానే సమాధి స్థితికి వెళ్ళిపోయి యోగులు చాలామంది ఉన్నారు. రాధ, రాసము, రహస్యము ఈ మూడు శబ్దములు చాలా దివ్యమైనటువంటిదండి. ఆ రాధ అనే శబ్దం వినగానే రామకృష్ణ పరమహంస సమాధిలోకి వెళ్ళిపోయేవాట. బృందావనం, రాధ, కృష్ణ ఈ శబ్దములు వినగానే సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు ఆ మహాత్ములు. ఆ రాధలో అటువంటి శక్తి ఉన్నది. ఏమిటా శక్తి? అదేమిటో మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అందుకు రాధానామోక్తి మాత్రేణ మూర్ఛా షాణ్మాసికీ భవేత్. రాధానామం అంటే సుఖయోగీంద్రుడు సమాధిలోకి వెళ్ళిపోతాట. ఆ సమాధి నుంచి మళ్ళీ బయటికి రావాలంటే 6 నెలలు పడుతుంది రా మహానుభావుడికి. షాణ్మాసికీ భవేత్ 6 నెలలు పడుతుంది మళ్ళీ బయట ప్రపంచంలోకి రావాలంటే. మరి 7 రోజుల్లో మోక్షం పొందాలని కూర్చున్న పరీక్షిత్తుకి ఈ 6 నెలలు సమాధిలో గడిపితే దాని గతి ఏం కావాలి?
అందుకు జాగ్రత్తగా రాధానామం అనకుండా జాగ్రత్త పడ్డాటండి సుఖయోగీంద్రుడు. ఇది అద్భుతమైన విషయం. అందుకు రాధానామాన్ని పలకకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగని చెప్పలేదా అంటే భాగవతంలో రాధని వెతకాలండి. వెతికితే కనిపిస్తుంది. ఆది నుంచి చివరి వరకు అనేక చోట్ల కొన్ని రహస్య వాక్యాలు ఉన్నాయి. అది చెప్పాలంటే ఈ ఉపన్యాసం చాలదు, దానికి ప్రత్యేకమైన ఉపన్యాసం పెట్టుకోవాల్సిందే. రాధాదేవి గురించి భాగవతంలో గూఢనాయిక రాధ. మనలో ప్రాణాలు ఉన్నాయి, ఏది చూపించండి. మనలో ప్రాణాలు ఉన్నాయని చూపించండి అంటే చూపించలేమని లేదంటామా చెప్పండి. మనం ప్రాణాలని చూపించలేం. కదులుతున్న దేహం బట్టి ప్రాణం ఉందని తెలుసుకోవలసిందే. కానీ ప్రాణాన్ని మనం చూడలేమని ప్రాణం లేదనడం ఎలాంటిదో రాధ గురించి ప్రస్తావన లేదని భాగవతంలో రాధ లేదనడం అంతే. కృష్ణుడుంటే రాధ ఉంది, రాధ ఉంటే కృష్ణుడు ఉన్నాడు. అంతేకాదు. ఇప్పుడు రాధాతత్వం గురించి చూద్దాం. రాధా శబ్దానికి అనేకముల అర్థములు ఉన్నాయి. రాధా మోక్షమంత్రం, మామూలు విషయం కాదు. ఇది ప్రేమస్వరూపం. రాధాతత్వంలో శుద్ధమైన ప్రేమ ఉంది. అది కోరికలు అడిగే ప్రేమ కాదు, మనకు తెలియదు. అది ఆ ప్రేమ యొక్క వాసన కూడా మనకు తెలియదు. ఎందుకంటే బేరాల భక్తులకి అవ్యాజమైన ప్రేమ గురించి చెప్తే అర్థం కాదు. ఆ ప్రేమ అటువంటిది. అందులో కృష్ణ ప్రేమ తప్ప మరేదీ లేదు. అందులో ధర్మం లేదు, అధర్మం లేదు, ఏమీ లేదు. ద్వంద్వాతీతమైన ఒక అద్భుతమైన ప్రేమస్వరూపం మాత్రమే ఉన్నది. ఆ శుద్ధమైన ప్రేమస్వరూపమే రాధ అని చెప్పబడుతున్నది. ఈ తల్లి స్వామి గోలోకంలో నిత్యం కృష్ణ రూపంలో ఉంటాడు. ఇది కూడా తెలుసుకోవాలి. వైకుంఠంలో చతుర్భుజాలతో నారాయణుడు ఉంటాడట, గోలోకంలో ద్విభుజాలతో ఉంటాడట. ఇప్పుడు నారాయణ రూపం, బ్రహ్మరూపం, శివరూపం ఇవన్నీ కూడా లోక రక్షణ ఇవన్నీ చేయడానికి. కానీ ఆ కృష్ణ రూపం లోకాతీతం. అక్కడ ఏ దుష్ట శిక్షణ, అశిష్ట రక్షణ ఏమీ లేవండి. కేవలం అనుగ్రహ స్వరూపమే. అందుకే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు కూడా ఉండవండి. ఒక నాద సంకేతమైన వేణువు మాత్రమే ఉంటుంది. అమ్మ రాధమ్మ చేతిలో ఒక ఆయుధం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ జగద్రక్షణాది వ్యవహారాలు వీటన్నిటికి అతీతమైన ముక్తికి సంబంధించిన స్వరూపాలు వారు. ఆ స్వరూపాలు అటువంటివి. నిత్యం గోలోకంలో స్వామి లీలామయుడే నిత్యం విహరిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ అది లీలాస్వరూపం, ఆనంద స్వరూపం. ఈ గోలోకం అన్ని బ్రహ్మాండాలు కావాలన్నది. ఆ గోలోకంలో కృష్ణుని యొక్క గలాదిని శక్తి అయిన రాధాదేవి ఉంటుందిట. శుద్ధ జీవులు ఈ రాధాదేవి యొక్క అనుగ్రహం చేత రాసలీలలో ప్రవేశింపజేయబడతారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. రాధాదేవి అనుగ్రహం చేత రాసలీలలో ప్రవేశింపజేయబడతారు. ఈ రాధాదేవి అనుగ్రహం అంత తేలిగ్గా దొరకదు. ఈవిడ అనుగ్రహం దొరికితే కానీ కృష్ణుడి అనుగ్రహం దొరకదు. ఈ రాధాదేవిని చూడాలని బ్రహ్మదేవుడు దేవతల లెక్క ప్రకారంగా 6000 సంవత్సరాలు తపస్సు చేసేటండి. 60 వర్ష సహస్రాన్ని 6000 సంవత్సరాలు దేవతల లెక్క ప్రకారంగా చేస్తే రాధాదేవి కాలి కొనగోరుని చూడగలిగట్టండి. అంతే. అది వర్ణించారంటే ఆవిడ ఎంత దుర్లభతత్వమో ఇక్కడ చూడండి. ఇక్కడ అలాంటి ఆ తల్లి దుర్లభ కాదు అంటే కాదు, సులభట. ఎవరికి అంటే బృందావనాన్ని ఆశ్రయించిన కృష్ణ ప్రేమస్వరూపులకి సులభట రాధాదేవి. చూడండి ఇక్కడ. అందుకు బృందావనానికి వెళ్తే రాధ సులభం, ఇంకెక్కడా మాత్రం అంత తేలిక కాదు. దివ్యమైన ఆ గోలోకం యొక్క విభూతిని దింపిన చోటు బృందావనం. ఆ బృందావనంలో ఎప్పటికీ రాధాకృష్ణులు నిత్యలీలలో ఉంటారు. నిత్యలీల బృందావనంలో లీల ఒకప్పుడు జరిగి ఇప్పుడు లేదని కాదు, నిత్యలీల జరుగుతూనే ఉంటుంది. ఆ నిత్యలీలలో శుద్ధులైన జీవుల్ని ప్రవేశింపజేస్తుంది రాధ. లేని వాళ్ళు మాత్రం అక్కడున్న మట్టిని, అక్కడున్నటువంటి కుళ్ళుని చూసి ఇదా బృందావనం అనుకుంటారు. కానీ నిజమైన సాధకులు అక్కడ తప్పించి కృష్ణ ప్రేమతో ఏడిస్తే, ఆ రాధ కోసం తప్పిస్తే, అలాంటి విరహ యోగులకి గోపికలకు అడుగుజాడలు చూపించినట్లు చూపిస్తుంది తల్లి. రాసలీలలో ప్రవేశింపజేస్తుంది. అది రాధ యొక్క అద్భుతమైన తత్వం, ఎప్పటికీ ఉన్న రాధ యొక్క తత్వం. అయితే కృష్ణ పరమాత్మ లోకరక్షణ కోసం తాను గోలోకం నుంచి దిగినప్పుడు ఆ గోలోక విభూతి ఎప్పుడూ బృందావనంలో ఉంటుంది. అక్కడే దిగాడు ఆయన. ఆ దిగినప్పుడు ఆయన దిగితే ఆవిడ దిక్కుండా ఉంటుంది, ఆవిడే దిగిందిట. ఎలా దిగిందంటే గుప్తంగా ఏమీ ఎరగకుండా గోపికలతో పాటు ఆవిడ కూడా ఆయన కోసం వెతుకుతూ, ఆయన కోసం ఏడుస్తూ. ఎందుకంటే ఆ విరహ మాధుర్యం ఎలా ఉంటుందో తాను అనుభవించాలనుకుందిటండి. అక్కడ ఆవిడికి స్వామితో విరహం లేదు, కానీ విరహ మాధుర్యం ఏమిటో చూద్దామని ఆవిడ కూడా వీళ్ళతో పాటు వెళుతూ ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ తిరిగింది. కానీ ఆయనకి తెలియదా. అందుకు గోపికలందరూ ఒక విధమైన మదంలో ఉన్నప్పుడు ఒక్క ఈవిడ్ని మాత్రమే పట్టుకుని అంతర్ధానమైపోయాడు అక్కడ. ఈ రహస్యాన్ని మన సుఖయోగీంద్రులైతే రహస్యంగా చెప్పాడు. ఎక్కడైనా బయట పెడితే సమాధిలోకి వెళ్ళిపోతానేమోనని. కానీ ఈ సమస్య అందరికీ ఉండదు కదండి. అందుకు నారాయణ భట్టాత్రి అయితే బయట విప్పేశాడు ఈ విషయాన్ని. ఎక్కడంటే సరిగ్గా రాసలీలను వర్ణించేటప్పుడు నారాయణీయంలో రాధాభిధాం తావదజాత గర్వాం అతిప్రియాం గోపవధూం మురారే భవానుపాదాయ గతో విదూరం తయా సహస్వైర విహారకారి అని రాధాభిధాం తావదజాత గర్వాం అని ఆ రాధాదేవినే ఆయన తీసుకువెళ్ళినట్లుగా స్పష్టంగా
నారాయణ భట్టాత్రి వర్ణించి మనకు చూపిస్తున్నాడు. ఈ రాధాదేవి చరిత్ర గురించి మనం మాట్లాడేలా అంటే, కృష్ణ పరమాత్మ నందవ్రజంలో అవతరించుతున్న ఆ సమయంలోనే జరిగినటువంటి దివ్యమైన ఘట్టం ఇది. ఒకప్పుడు పితృదేవతల యొక్క మానసపుత్రులు ముగ్గురున్నారు. కళావతి, మేనాదేవి, ధన్య అని ముగ్గురున్నారు. ఈ మేనాదేవి పార్వతీదేవికి తల్లి. ఈ ధన్య అనేటువంటిది ఆమె తర్వాత పుట్టింది జన్మ తీసుకుని. మేనాదేవి అయితే ఆ జన్మలోనే పార్వతిని పుట్టింది. ధన్య అనే ఆమె జనక మహారాజుకు భార్యగా మానవ జన్మని పొంది ఆమె సీతాదేవికి తల్లి అయింది. ఎందుకంటే పరాశక్తికి తల్లి కావాలి అంటే ఒక పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, పైగా దివ్యజీవులకు జరుగుతుంది. కనుక దివ్యజీవి అయిన ఆమె మానవ శరీరం ఎందుకు ధరించిందంటే సీతాదేవి మానవకాంతగా రావాలి గనక వచ్చిందట. అయితే ఈమె మాత్రం గర్భంలో ప్రసవించలేదండి. చాలా రహస్యం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేనాదేవి అయితే పార్వతీదేవిని గర్భంలో ధరించింది. తర్వాత పార్వతీదేవి లీలగా కృష్ణుని వలె ఆవిడ కూడా అవతరించింది. ఎందుకంటే మేనాదేవి దివ్య శరీరంలోనే ఉంది. కానీ జనక మహీపతికి భారీగా పుట్టిన ధన్య మానవ శరీరం ధరించింది. ధరించి వచ్చింది గనక పరాశక్తిని కడుపులో పెట్టగలిగే శక్తి ఆవిడికి కూడా లేదు. అందువల్ల ఆవిడ సీతాదేవికి తల్లి అయ్యే భాగ్యం ఎలా వచ్చిందంటే, భూమిలోంచి వచ్చిన సీతకి కన్న తల్లిగా అంటే పెంచిన తల్లిగా ఆవిడ భాగ్యాన్ని పొందింది. ఇది ఆమెకు దొరికిన భాగ్యం. కానీ కళావతి అనేటువంటి ఆమె ప్రత్యేకమైన తపస్సు చేసి ఆ పరాశక్తిని పుత్రికగా పొందాలి అంటే, తర్వాత నువ్వు ఒక మానవ జన్మని ఎత్తుతావు, అప్పుడు నేను నీకు పుత్రికగా కలుగుతానని పరాశక్తి చెప్పింది రండి. అప్పుడు ఆ పుట్టిన జన్మలో ఆమె కీర్తిదా అనేటువంటి పేరుతో పుట్టింది. ఆమెను వివాహం చేసుకున్నవాడు వృషభానుడు అనేటువంటి వాడు. వృషభానుడని ఆయన గోపరాజు, నందుని వలె ఆయన గోపరాజు. ఈ వృషభానుడు వీళ్ళు ఉంటూ ఉండగా ఆమెకి ఒకసారి అమ్మవారు కనిపించి, ఇక్కడికి దగ్గరలో ఒక ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతానికి మీరు వెళితే అక్కడ ఒక కమలంలో నేను కనిపిస్తాను, మీరు తీసుకోండి అని చెప్పిందండి. ఈవిడ కూడా అయోనిజే, అంటే గర్భంలో భరించే శక్తి ఎవరికీ లేదు, ఈమెను భరించే శక్తి. కనుక కీర్తిదా వృషభానుడు వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. చేరుకునేటప్పటికల్లా అక్కడ దివ్యమైన కమలంలో కనిపించింది ఆ తల్లి. ఆ కనిపించిన తల్లిని వీళ్ళు మేళతాళాలతో చక్కగా తీసుకువెళ్ళారు ఇంటికి. ఇంకా నాకు పుత్రిక కలిగిందనే ఆనందంతో ఆయన పెద్ద ఉత్సవం చేస్తున్నాడు. ఎవరు? వృషభానుడు. చిత్రం ఏంటంటే, ఈ పుత్రిక కలిగి కొంతకాలం జరిగేటప్పటికల్లా బారసాల ఇత్యాదులు చేయాలి గనక ఉత్సవం చాలా వైభవంగా చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఈ సమయంలో నారదులు వారు అక్కడికి వచ్చారటండి. ఆయన ఒక్కడు ఉయ్యాల్లో తల్లిని పెట్టిన చోటుకు వచ్చాడు. వచ్చి ఆయనకు తెలిసి ఈవిడెవరో కాదు, రాధాదేవి. ఆ విధంగా పుట్టింది అక్కడ. కనుక ఆయన అమ్మా రాధాదేవి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తల్లి తన గోలోక స్వరూపాన్ని చూపించింది. ఒక్కసారి చూసిన వెంటనే ఆనంద పారవశ్యంతో నారదుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాధాదేవి సఖులైన లలిత, విశాఖ వాళ్ళు వచ్చి నీళ్లు జల్లేట నారదుడి కళ్ళ మీద. తర్వాత ఆయన లేచి రాధాదేవిని చూసి నమస్కరించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బారసాలకు సంబంధించిన ఉత్సవం చేస్తున్నారండి ఆ దివ్యమైనటువంటి వృషభానుడి యొక్క ప్రాంతంలో. ఈ చేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కలున్న గోపరాజులందరికీ కూడా పిలుపు వెళ్ళింది, నందుడికి కూడా పిలుపు వెళ్ళింది. నందుడు, యశోద వాళ్ళ అబ్బాయితో సహా వచ్చారు. ఎవరా అబ్బాయి? కృష్ణ పరమాత్మ. ఆయన తీసుకుని వచ్చారట. అయితే ఈ వృషభానుడికి ఒక దిగులుంది. అదేమిటంటే, ఈ పిల్లని వాళ్ళు తెచ్చుకొచ్చిన దగ్గర నుంచి కూడా కళ్ళు తెరవడం లేదు పిల్ల. అది ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు. అన్ని చేష్టలన్నీ బాగానే ఉన్నాయి, శరీరం చక్కగా ఆరోగ్యంగానే ఉంది, కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు. ఈ దిగులు మాత్రం వృషభానుడికి లోపలుంది. పైగా వృషభానుడి తండ్రి పేరు సురభానుడు. వాళ్ళు సూర్యోపాసకులు, ముందు నుంచి వాళ్ళ సూర్యోపాసక వంశం. అలాంటిది ఈ సూర్యోపాసకులమైన మాకు నేత్రదృష్టి అని చక్కగా ఉండాలి, అలాంటిది మాకు దొరికిన అమ్మాయి కన్ను ఒకటి పనిచేయట్లేదు, చిన్న వేదన ఉంది. కానీ బయట చెప్పలేదు వాళ్ళు ఎవరు కూడా. అయితే అందరూ ఎవరి సందట్లో వాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి గారు లోపలికి వెళ్ళేటండి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ బాలకృష్ణుడు లోపలికి వెళ్ళి ఈమె మీద చెయ్యి వేసేట. చెయ్యి వేసిన వెంటనే కళ్ళు తెరిచిందిట. వచ్చేవా, నిన్ను చూసే వరకు నా నేత్రాలు తెరవకూడదని అలా మూసుకున్నానని చెప్పింది రండి ఆ తల్లి. అంటే ఆవిడ కళ్ళు ఎందుకు తెరిచిందంటే కృష్ణుని చూడడం కోసమే. అంటే ఆవిడ వచ్చింది కృష్ణుడి కోసం. కృష్ణ ప్రేమ స్వరూపిణి, ఆయన్ని తప్ప వేరే దేన్ని చూడదు. కనుక మొదట నిన్నే చూడాలని ఇంతవరకు నేను కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు తెరిచాను అన్నదట. ఈ రహస్యం కృష్ణుడికి ఆ తల్లికే తెలుసు. ఆ తర్వాత ఆ రాధాకృష్ణుడి యొక్క దివ్య చరిత్ర గురించి పురాణములు చాలా చాలా అద్భుతంగా వర్ణించాయి. మొత్తానికి రాధ కల్పిత పాత్ర కాదు అనే విషయాన్ని ముందు తెలుసుకోండి. ఆ తల్లి స్వామి యొక్క నిత్యశక్తి, క్లాదినీ శక్తి, స్వామితో పాటు అవతరించినటువంటి దివ్యశక్తి. ఈ రాధాకృష్ణ దివ్య ప్రణయం మనం అనుకునే దాంపత్యాది లౌకిక ధర్మానికి చెందినది కాదు, కనుక ఇది అలౌకికమైనటువంటి దివ్యమైన శక్తి. మొత్తానికి ఆ రాధాదేవి, ఇక్కడ రాధ అనే మాట గురించి ఆలోచిస్తే పరమాత్మ యొక్క కృపాస్వరూపమే రాధ అని చెప్పుకున్నాం.
ఆయన వైపు నుంచి ప్రసరిస్తున్న శక్తి ధార. ధారయే రాధ. గుర్తుపెట్టుకోండి, ధారయే రాధ. ధారా ధారా ధారాధ అయిందా లేదా? ధార రాధ అవుతుంది. ఇది యోగపరంగా మీకు ఈ మర్మాన్ని కూడా కొంచెం చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మొన్న కూడా కుండలిని గురించి నేను కొంచెం ప్రస్తావన చేయడం జరిగింది మీ దగ్గర. బ్రహ్మరంధ్రంలో ప్రతి వారికి కూడా పరమేశ్వర చైతన్యం అక్కడ నుంచి క్రమంగా సుషుమ్నా నాడి ద్వారా అధోముఖంగా ప్రసరిస్తూ ఉంటుంది. నిరంతరం చైతన్య ధార నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. అదే బిసతంతు తనీయసి, సుధా సారాభివర్షిణి ఇత్యాది నామాల్లో మనకి లలితాశాస్త్రంలో చిదేకరస రూపిణి అన్న చిచ్చక్తి ప్రతి వారికి కూడా సహస్రార కమలంలోంచి ఈ సుషుమ్నా నాడి గుండా కిందకి ప్రసరిస్తూ ఉంటుంది. కానీ కేవలం లౌకిక విషయాలు చూసేవాళ్ళు దాన్ని గ్రహించలేరు. ఆ గ్రహించని వాళ్ళల్లో ఈ దివ్యశక్తి నిరంతరం అధోముఖంగానే ప్రసరిస్తుంటుంది. అధోముఖంగా అంటే క్రిందికి ప్రసరిస్తున్నంత కాలం కూడా ప్రతివాడు ఈ కనిపించే ఈ ప్రపంచమే నిజమని, ఈ శరీరమే నేననే భ్రాంతిలో ఉంటాడు. ఏ యోగి అయితే ఈ కుండలిని జాగరణ పరచి మూలాధారం నుంచి పైకి లేపుతాడో వాడు మాత్రమే క్రమంగా అక్కడ లేచిన కుండలిని క్రమంగా సహస్రార కమలంలో పరమాత్మ స్థానం వైపు ప్రయాణం చేసి వెళుతూ ఉంటుంది. పరమాత్మ వైపు ప్రయాణించడం అంటే ప్రపంచం వైపు తిరిగేటువంటి చిత్తవృత్తులు పరమాత్మ వైపు తిప్పడం. మీకు జ్ఞాన మార్గంలో నింతే, భక్తి మార్గంలో నింతే. జ్ఞానం అంటే ఏమిటండి? సర్వోత్కృష్టమైన పరమాత్మ వైపు జీవుడు మరలడమే కదా, తన బుద్ధివృత్తిని మరల్చడమే. భక్తి అంటే ఏమిటి? ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపు తన మనస్సును తిప్పడమే, అంతే కదా. భక్తి అన్నా జ్ఞానం అన్నా చిట్ట చివరికి కుండలిని యోగం అన్నా మూడు ఒకటే, పేర్లు మారే. ఈ లోపల ఉన్నటువంటి ఆ కుండలిని రూప ప్రాణశక్తి ఇప్పుడు పైకి తిరిగిందండి. ఇంతవరకు కిందన ఉన్నది యోగికి సాధన వల్ల పైకి లేచింది. ఆ లేచినప్పుడు ఒక్కొక్క గ్రంథిని దాటుకుంటూ వెళ్ళాలి. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. మీకు సౌందర్యలహరి చెప్పినప్పుడు నేను చెప్పినట్టు నాకు గుర్తు. ఇవి దాటుకుంటూ వెళితే సహస్రార కమలంలో ఉన్న పరమాత్మ వైపు అది చేరుతుంది. ఇది కదా యోగంలో జాగ్రత్తగా చెప్పేది. అంటే క్రిందికి ప్రసరిస్తున్నంత కాలం మనకు ప్రపంచమే కనిపిస్తుంది. ఇదే నిజం అనుకుంటాం, ఈ స్థూల దేహమే నిజం అనుకుంటాం. వేదాంతం చెప్పిన ఆవలింత వస్తుంది కానీ ఎరుక రాదండి. ఇది పైకి లేస్తేనే కానీ ఎరుక రాదుట. కనుక ఎవరికైతే ఈ కుండలిని శక్తి పైకి లేచి ముందు బ్రహ్మగ్రంథి భేదనం జరుగుతుందో వాళ్ళకు అర్థమవుతుందట నేను స్థూల శరీరము కాదు అని. క్రమంగా ఇంకా పైకి వెళ్ళి విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదం జరిగితే నేను సూక్ష్మ శరీరము కాదు అని అర్థమవుతుందట. తర్వాత రుద్రగ్రంథి విభేదిని, అది కూడా జరిగితే కారణ శరీరం కూడా నేను కాదు, ఈ మూడు శరీరాలకు అతీతమైన ఆత్మయే నేను అని ఎరుక కలిగి అది ఆత్మతో తాదాత్మ్యం చెందుతుందట. ఇది సాధారణంగా అంటే క్రిందికి వెళ్ళేది పైకి లేచి ప్రయాణం చేస్తే ఆత్మాభిముఖమైతే శివోహం అనే స్థితి మనకు కలుగుతున్నది కదా, అహం బ్రహ్మాస్మి స్థితి. దీన్ని ఇప్పుడు మీరు రాధపరంగా ఎలా అన్వయించాలో చూడండి. కిందికి ప్రసరించేదాన్ని ఏమంటాం? ఏదైనా పైనుంచి క్రిందికి పడుతున్న నీటిని ఏమంటారండి? ధార అంటారు. ధార, కిందికి పడేది ధార. కనుక మనందరిలో ధారనే చూస్తున్నాం. ఈ ధార రివర్స్ అవ్వాలి అంటే తిరగబడాలండి. ధార తిరగబడాలి అంటే క్రిందికి వెళ్ళేది పైకి మరలాలి. కనుక ధార రాధ అవ్వాలి. రాధ అంటే ఈశ్వరాభిముఖమైన ప్రజ్ఞ, పరమాత్మ వైపు తిరిగే ప్రజ్ఞ. కనుక కుండలిని పరంగా కానీ, భక్తి పరంగా కానీ, వేదాంత పరంగా కానీ పరమాత్మ వైపు తిరిగే చిత్తవృత్తియే రాధ, పరమాత్మ వైపు తిరిగే ప్రేమయే రాధ. ప్రపంచం వైపు తిరిగే ప్రేమ ధార, పరమాత్మ వైపు తిరిగే ప్రేమ రాధ. ఇది తెలిసింది కదా. కనుక పరమాత్మ నుంచి ప్రసరించి పరమాత్మ వైపు తిరిగేటువంటి ఏ దివ్య ధారాస్వరూపం ఉన్నదో ఆ ధార పరమాత్మ వైపు ప్రసరించే ఊర్ధ్వముఖ ధార, ఆ దివ్యముఖమైనటువంటి ధారనే రాధ అని అంటున్నారు. ఇది దివ్యమైన రాధాదత్వం. మొత్తానికి ఆ రాధాదేవి అడుగుజాడలు వీళ్ళకి కనబడ్డాయి. క్రమంగా వాళ్ళకి 2 అడుగుజాడలు కనిపించేట. మరి అమ్మ అడుగుజాడలు కనిపించట్లే, ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు అడుగుజాడలే. అది చూస్తూ తన్మయులే ఆ పాదాలపై చేతులు వేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు అడుగుజాడలకు కొన్ని గుర్తులున్నాయి. మీకు మొన్న కాళీమర్దన సమయంలో వివరించాను కదా. ఆ గుర్తులున్నటువంటి అడుగుజాడల్ని కళ్ళకద్దుకుని ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది యోగిం సనకాది ముని యోగ సరణి నొప్పి ఈ పాదతలములే ఎలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ. పాలేటి రాచూలి అంటే క్షీర సముద్రము యొక్క కూతురు అంటే ఎవరండి? లక్ష్మీదేవి. ఆమెకు పట్టుకొమ్మ ఈ పాదములే, ప్రేమతో శ్రీసతి పిసిగడి పాదము. ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతా మనోమోహనంబులు ఈ అడుగుల రజమె ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తురు అనుచు కొందర అబలలు అబ్జాక్షు అడుగుల క్రమము గనయు అతని కానరైరి. ఆయన పాద యొక్క జాడలు చూసినప్పటికీ ఆయన్ని చూడలేక ఇలా విలపిస్తున్న వాళ్ళందరూ
క్రమంగా తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళి ఒక గానం చేస్తున్నారు. ఆ గానం పేరే గోపికా గీతలు. ఇప్పటి వరకు కృష్ణునితో తాదాత్మ్యం చెందిన వాళ్ళు గానం చేస్తున్నట్ట. ఇక్కడ ఒక రహస్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు సుఖయోగీంద్రుడు. ఏమిటి అంటే, తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాని సస్మరుహు. ఇది ఒక రహస్యమైన శ్లోకం అండి. ఇది కూడా ఇందాక కూడా ఒక రహస్య శ్లోకం మీకు చెప్పాలి. ఈయన రాధాదేవి పేరు ఎత్తలేదు అన్నాను సుఖయోగీంద్రుడు. ఎత్తలేదా అంటే ఎత్తకుండా ఊరుకోలేదు. అది కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎలాగో అంటే అతనోచ్చారిత స్పష్టం అనే మాట వేశారు అక్కడ. అంటే స్పష్టముగా ఉచ్చరించలేదుట, కానీ ఉచ్చరించకుండా ఊరుకోలేదండి. ఎక్కడో చూడండి, సరిగ్గా అమ్మ అడుగుజాడలు చూసినప్పుడు ఒక శ్లోకం ఉంది. అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవిందం ప్రీతోయామనయద్రహ. ఇది ఒక రహస్య శ్లోకం. ఇది అన్వేషించాలంటే తప్పించాలండి. అలా తప్పిస్తే దొరుకుతుంది. ఈ శ్లోకం అందులోనే ఉంది. ఇందులో భాగవతంలోనే. అనయా రాధితో నూనం, అనయా ఆరాధిత అనూనం. అక్కడ రాధా శబ్దం అక్కడ వేశాడండి. ఆమె చేత ఇతడు ఆరాధింపబడ్డాడు. రాధా శబ్దానికి అర్థం ఏంటంటే కృష్ణం సమారాధయతి ఇది రాధ, కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ. కృష్ణుని ఆరాధిస్తుంది, కృష్ణుని చేత ఆరాధింపబడుతుందిట. కృష్ణుడు కూడా రాధను ఆరాధిస్తాడండి. ప్రేమలో ఆ పరస్పర ఆరాధన ఉంటుంది. రాధ అంటే అర్థం ఏమిటి అసలు? ఆరాధన అంటే ఏమిటండి? ఆరాధన అంటే అర్థం ఏంటి? పూజ చేయడమా? ఆరాధన, అర్చన, గానము, ధ్యానము ఆరాధనలో భాగం. ఇవన్నీ కలిపిన ఆరాధన అంటాం. ఆరాధన అంటే భగవంతునితో అనుసంధాన శక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. అనుసంధాన శక్తి, భగవంతుని అనుసంధానం చేసేటువంటి శక్తియే రాధ అని. అందుకే అనయారాధితో నూనం, ఆమె చేత ఇతడు ఆరాధింపబడ్డాడు. ఎవడు? గోవిందుడు. పైగా భగవాన్ హరిహి ఎన్నో విహాయ గోవిందం ప్రీతోయామనయద్రహ. రహస్యముగా ఆమెతో ఆయన ఇక్కడ క్రీడించాడు. ఆమె ఆరాధనలు పొందాడు, ఆమెను ఆరాధించాడు. అందుకే అనయారాధిత అనే మాటలో రాధాశబ్దం అక్కడ చెప్పాడండి. ఎవరు? సుఖయోగీంద్రులు. చెప్పి చెప్పకుండా చెప్పాడు అనమాట. అది పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకుంటారు. అందుకే గూఢనాయిక అనడంలో విశేషం. అలాంటి రహస్య శ్లోకాలు ఈ రాసపంచాధ్యాయిలో పరచుకునుంటాయి. దీన్ని నిరంతరం మననం చేసుకునే వాళ్ళు ఆనందాన్ని అనుభవించగలరు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యోన్ ఆత్మాగారాని సస్మరుహు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః. ఇక్కడంతా తచ్చబ్దం వేశాడు. తత్ అనేది గాయత్రి మంత్రంలో మొదలక్షరం. ఇది పరబ్రహ్మకు సంబంధించిన మాట. తన్మనస్కాః, తత్ అంటే ఆయన యందే మనస్సు కలిగిన వాళ్ళు. తదాలాపాః ఆయన గురించే మాట్లాడేవాళ్ళు. తద్విచేష్టాః ఆయన చేష్టలే చేస్తున్న వాళ్ళు. ముగ్గురు అంటే 3 లక్షణములు కలిగిన గోపికలు. అంటే ఒకరిలోని 3 లక్షణములు ఉన్నాయి. అవేంటి? తన్మనస్కత, తదాలాపత, తద్విచేష్టత. చూడండి ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. వాళ్ళ మనస్సునంతా కృష్ణుడే, వాళ్ళ మాటలన్నీ కృష్ణుడే, వాళ్ళ చేతలన్నీ కృష్ణుడే. అంటే వాళ్ళ త్రికరణాలు కృష్ణుడే. మనసు, మాట, చేత 3 కృష్ణమయం. మొత్తానికి వాళ్ళు ఏమైపోయారు? తదాత్మికాహ, తాదాత్మ్య స్థితి. కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయారు. ఆ తాదాత్మ్య స్థితిలో కృష్ణ గుణముల్ని గానం చేస్తున్నారు. ఈ గానం చేస్తూ ఉంటే ఇంత రాత్రి అయిపోయిందండి, టైం తెలియట్లేదా అంటే ఆ స్థితిలో టైం తెలియదుట. ఆ స్థితిలో టైం తెలియదు. ఆ పారవశ్యంలో ఉన్నారు. నాత్మాగారాని సస్మరుహు. గొప్ప మాట వేశాడు. వాళ్ళు ఆత్మాగారములని మర్చిపోయారు అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట అండి. ఆత్మాగారాలని స్మరించట్లేదుట. ఆత్మాగారములంటే అర్థం ఏమిటి? దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఆత్మాగారములంటే తమ ఇళ్ళు, ఆగారం అంటే ఇల్లు. ఇక్కడ ఆత్మశబ్దానికి తమ యొక్క ఇళ్ళని వాళ్ళు మర్చిపోయారట. కృష్ణుల్లో తాదాత్మ్యం చెంది తమ ఇళ్ళని మర్చిపోయారని ఇక్కడ ఒక రహస్యమైన మాట వేశారండి సుఖయోగీంద్రులు. ఆత్మాగారములని శబ్దం వేశాడు. ఆత్మాగారములంటే తమ ఇల్లు అనేది లౌకికార్థం, కానీ యోగపరమైన అర్థం ఏంటి? ఆత్మకి ఆగారములు, ఆత్మకి ఇళ్ళు. ఏమిటండి? ఆత్మకి ఇళ్ళు ఒళ్ళు. గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మకి ఇల్లు ఒళ్ళు అనుకుంటున్నారా, ఒళ్ళే ఆత్మ అనుకుంటున్నారా? ఒళ్ళే ఆత్మ అనుకునేవాడు దేహాత్మ భ్రాంతి, అదే అజ్ఞానం, ఇంకోటి లేదు. సృష్టిలో పశుత్వం ఏమిటి అంటే దేహమే నేను అనుకోవడం. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. దేహమే నేను అనుకోవడం పశుత్వం. ఆ పశుత్వం ఉన్నంతకాలం మళ్ళీ పుడుతూనే ఉండాలి. ఈ పశుత్వం పోగొట్టడమే పశుపాస విమోచనం. అది కావాలి. కనుక నాత్మాగారాన్ని సస్మరుహు అంటే తమ దేహాలనే తాము మర్చిపోయారు. అది ఇక్కడ చెప్పడం అందులో ఉన్నటువంటి రహస్యమైన మాట. కనుకనే రాసపంచాధ్యాయిలో యోగ భాష అని ఎందుకన్నాము ఇప్పుడు అర్థమైంది కదా. వాళ్ళు ఆత్మాగారములే మర్చిపోయారు అంటే దేహాదులనే వాళ్ళు విస్మరించారు. ఆ స్థితిలో వాళ్ళు గానం చేస్తున్నారు. ఇది అద్భుతమైన గానం. దీనికి గోపికా గీతలు అని పేరు. ఇవి సుమారు 18 దాకా ఉన్నాయి.
వీటినే మనం చెప్పుకుంటే ఇది ఒక మినీ భాగవతం అండి, ఇది గోపికా గీతలు. కానీ పూర్తిగా చెప్పుకోలేం, చెప్పకుండా వదలలేం గనక క్లుప్తంగా జయతి తేధికం జన్మనావ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే జయతి తేధికం జన్మనావ్రజ. ఓ కృష్ణ, నీ యొక్క జన్మ చేత ఈ వ్రజమంతా చక్కగా ప్రకాశిస్తున్నది. అంతేకాదు ఇందిర లక్ష్మీదేవి ఈ వ్రజమంతా వ్యాపించింది నీ యొక్క దయచేతనే. మనం మొదటి రోజునే చెప్పుకున్న ఈ ఘట్టాన్ని ఇక్కడ స్మరిస్తే చాలు. అలాంటి నిన్ను మేము వెతుక్కు తిరుగుతున్నామయ్యా. ఎలా వెతుకుతున్నామంటే నీయందు ప్రాణాలు పెట్టుకుని. త్వయి ధృతాసవ, అసువులంటే ప్రాణములు. త్వయి ధృత అసవ, నీయందు ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళమైన మేము దిక్కుల్లో నిన్ను వెతుక్కుంటూ తిరుగుతున్నామయ్యా. ఇందులో మర్మం ఏమిటి? నీ దయ వల్లే మాకు సంపదలన్నీ వచ్చాయి, కానీ ఆ సంపదల కంటే నువ్వే మాకు సంపద అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆంతర్యం. మాకు ఆ సంపదలు కాదు, మాకు కావలసింది నువ్వు. అందుకే నిన్ను వెతుక్కుంటున్నాం. ఇప్పటికి ఎన్ని చోట్ల నుంచి మమ్మల్ని కాపాడో. భక్తిలో కృతజ్ఞత కూడా ఉండాలండి, అంతేగాని ఎప్పుడూ నువ్వు ఇంతే అనడం కాదు. నువ్వు మమ్మల్ని చాలా మార్లు కాపాడిన విషయం మేము మర్చిపోలేం. విషజలాసయాద్యాళ రాక్షసాత్ వర్షమారుతాద్వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. మమ్మల్ని విషజలాల నుంచి కాపాడో, అగ్నుల నుంచి కాపాడో, రాళ్ల వానల నుంచి కాపాడో. ఇప్పుడు నీ కోసం తప్పించిపోతున్న ఈ తాపం నుంచి మమ్మల్ని కాపాడవా స్వామి. మాకు నువ్వెవరో తెలుసు అన్నారు. చూడండి, అంటే వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే ఈయన పరమాత్మ అని తెలియక కాదు, వాళ్ళకి తెలుసు. పరమాత్మ జ్ఞానాన్ని మించిపోయి ప్రేమ ఉంది వాళ్ళకి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకు భగవంతుని మీద ప్రేమ ఎలా కలుగుతుందంటే ఆయన గొప్పవాడిని పురాణాల్లో చదివి, దాని తర్వాత ఆయన మీరు ప్రార్థిస్తే మీకు అన్నీ ఇస్తాడండి, మీ పిల్లలకి మార్కులు ఇచ్చేస్తాడు, మీకు డబ్బులు ఇస్తాడు అంటే అప్పుడు మనకు భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది. అంటే ఆయన యొక్క మహాత్మ్య జ్ఞానం తెలిస్తే మనకు ప్రేమ కలుగుతుంది. కానీ గోపికలకి ఆయన మహాత్మ్య జ్ఞానం లేదనడానికి లేదు, కానీ మహాత్మ్య జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర. అందుకే నారదుడు భక్తి సూత్రాల్లో ఏ భక్తుల గురించి ఉదాహరణ ఇవ్వలేదండి. యథా వ్రజగోపికానామని గోపికల్ని మాత్రమే ఉదాహరణ ఇచ్చాడు ఆయన. శుద్ధమైన ప్రేమ భక్తులు గోపికలు మాత్రమే. అందుకే వాళ్ళకి ఈయన పరమాత్మ అనే జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ ఉన్నది వాళ్ళ దగ్గర. అది వాళ్ళకున్న విశేషం. అయితే తెలియక కాదు, తెలుసనడానికి ఇక్కడ చెప్తున్న శ్లోకమే నఖల్లు గోపికానందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఘన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సత్వతాంకులే. నువ్వు గోపెమ్మకు పుత్రుడివి కావయ్యా, సర్వభూతములకి అంతర్యామైనటువంటి అంతరాత్మవైన పరమాత్ముడువు నువ్వు బ్రహ్మచేత ప్రార్థింపబడి లోకరక్షణ కోసం అవతరించావన్న విషయం మాకు తెలుసు. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీషుడవు తొల్లి విరించి తలంచి లోక రక్షావిధమచరింపుమని సన్నుతి సేయక సత్కులంబునన్ భూవలయంబుగావనిటు పుట్టితిగాదే మనోహరాకృతిన్ అన్నారు పోతన గారు ఈ శ్లోకానికి ఇంత చక్కగా. అంతేకాదు, ఒక్కసారి నీ చేతిని మా తల మీద పెట్టవయ్యా అంటున్నారు. ఇది ఒక విధంగా ఒక దివ్యమైన యోగాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. స్వామి యొక్క హస్తస్పర్శ, పాదస్పర్శ ఈ రెండింటిని కోరుతున్నారు. ఒక్కసారి మనం కూడా భావిద్దాం. స్వామి తన యొక్క చేతిని మన తలపై పెట్టున్న దాన్ని భావిద్దాం. కనీసం భావించేవాడికే భగవంతుడు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎలా అడుగుతున్నారు, ఒక్కసారి నీ చల్లని చేతిని మా తల మీద పెట్టవయ్యా, జన్మ జన్మల తాపాలు పోతాయి, మాకు తాపత్రయాలు పోతాయి. స్వామి తాపత్రయ వినాశకుడు. అటువంటి చెయ్యి విరచితాభయం వృష్ణి ధుర్యతే శరణమీయుషాం సంసృతిర్భయాత్ కరసరోరుహం కాంత కామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. శిరసి దేహి, దేహి అంటే ఉంచు, శిరసి దేహి మా శిరస్సులపై పెట్టు. ఎటువంటి చెయ్యది? విరచితాభయం, సర్వ జగత్తుకి అభయాన్నిచ్చేటువంటి చెయ్యి. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి. దేని నుంచి అభయమిస్తుంది? సృష్టిలో కష్టాలు గట్టెక్కించే వాళ్ళు ఎవరైనా కనబడచ్చు, కానీ సంసార భయం నుంచి గట్టెక్కించి మోక్షం ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్క నువ్వు తప్ప. సంస్కృతేర్భయాత్ విరచితా భయం. గొప్ప మాట ఇది. సంసారం అనే భయం నుంచి అభయాన్నిచ్చేటువంటి దివ్యమైన నీ హస్తము. ఈ హస్తం సామాన్యమా? కామదం. కామదం అంటే కోరికలు తీరుస్తుంది, భక్తుల యొక్క అన్ని కోరికలు తీరుస్తుంది. అంతేకాదు
కోరికల్ని తగలబెట్టేస్తుంది కూడా. ఎంత గొప్ప విషయం అండి. ఏది దొరికితే మరేది కోరమో అది లభిస్తే అన్ని కోరికలు పోయినట్టే, అవునా కదా? అందుకు కామదం అనే మాట గొప్ప రహస్యమైన మాట. కామం దదాతి ఇది కామదహ, కామం దహతి ఇది కామదహ. కోరికలను తీర్చువాడు కామదుడు, కోరికల్ని దహింపజేయవాడు కామదుడు. కనుక కృష్ణ కామని ఎటువంటిదంటే అన్ని కామాలు కాలిపోయిన తర్వాత వచ్చేదిట. అందుకు ఈ దివ్య కామనది. కాంత కామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. అది మామూలు చెయ్య, ఆ చెయ్యే లక్ష్మీదేవి చేత లాలింపబడుతున్నటువంటిది.